ప్రియమైన దైవజనాంగమా, విశ్వాసమును గూర్చి, విశ్వాసమును విషయంలో స్వస్థత కావాలి అనే సందర్భాలను గూర్చి గత 3 దినాలుగా మనం నేర్చుకుంటూ వస్తున్నాం. నిజమే, మన విశ్వాసం స్వస్థపరచబడకపోతే, మన విశ్వాసం సరిదిద్దబడకపోతే, మన విశ్వాసం బాగుపడకపోతే మనం ఖచ్చితంగా నిత్య జీవాన్ని కోల్పోతాం. ఖచ్చితంగా నిత్య జీవాన్ని కోల్పోతాం, అందులో ఎలాంటి సందేహం లేదు. మన విశ్వాసం బాగుండాలి. బాగా అర్థం చేసుకోండి, శరీరం బాగుండాలి. శరీరం బాగుంటే రోగాల బారిన పడం. అనగా ఏమిటంటే దాని అర్థం ఇమ్యూనిటీ పవర్ లోపల బాగుంటే రోగాల బారిన పడం. లోపల ఉంటుంది ఇమ్యూనిటీ, మన బాడీలో ఉంటుంది ఇమ్యూనిటీ పవర్ అంటారు దాన్ని. దాన్నే తెలుగులో రోగ నిరోధక శక్తి అంటాం. ఈ రోగ నిరోధక శక్తి బలంగా ఉన్నప్పుడు చాలా రోగాలు మన దగ్గరికి రావు. ఒకవేళ వచ్చినా ఆ రోగ నిరోధక శక్తి బోర్డర్లో ఉన్న సైన్యంలాగా దాన్ని జయించేస్తుంది. అక్కడితో ఆ రోగం వెళ్ళిపోద్ది. మనకే ఇబ్బంది ఉండదు. అలాగే విశ్వాసం బలంగా ఉంటే మనం వెళ్ళే నిత్య జీవాన్ని చేరుకోగలుగుతాం. ఈ మార్గ మధ్యంలో సాతాను వేసే అగ్నిబాణాలన్నీ కూడా మీ విశ్వాసాన్ని ఆర్పటానికే వేస్తాడు. ఎందుకంటే నేను నిర్ణయం తీసుకున్నాను పరలోకం పోవాలని. అదే విశ్వాస జీవితం ప్రారంభమయ్యింది. బాప్తిస్మం పొందాను, క్రైస్తవుడిగా తొలి అడుగు వేశాను. ఇక్కడి నుంచి నా విశ్వాస జీవితం మొదలవుతోంది. అది ఎప్పుడు ముగుస్తుందంటే పరలోకానికి వెళ్ళాక ముగుస్తుంది. అంతవరకు నా విశ్వాసం అలాగే వెళ్ళాలి. ఎక్కడ తగ్గినా ఎక్కడ ఆగినా అది ఇబ్బందే. ఇప్పుడు సాతాను ప్లానింగ్ ఏంటంటే ఒక్కరు కూడా తండ్రి సన్నిధికి వెళ్ళకూడదనేది వాడి ఆలోచన. గనుక వాడు ఏం చేస్తాడంటే ఎవరిని మింగుదునా అని గర్జించు సింహం వలె వాడు వెదకుచూ తిరుగులాడుచున్నాడు. ఆ క్రమంలో నీ విశ్వాసం అనే ఆ అద్భుతమైన దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ఖడ్గాన్ని విరిచేద్దామని చూస్తాడు. అర్థమైందా? ఈ విశ్వాసం అనే ఖడ్గం నీ దగ్గర ఉంటే సాతానుని జయిస్తూ నువ్వు ముందుకెళ్ళిపోతావు. ఆ విశ్వాసం అనే సాధనం నీ దగ్గర ఉంటే సాతానుని ఎదిరిస్తూ ముందుకెళ్ళిపోతావు. ఎప్పుడైతే విశ్వాసం విషయంలో బలహీనత వచ్చేస్తుందో, వ్యాధి వచ్చేస్తుందో, నువ్వు ఖచ్చితంగా చెప్తున్నాను, ప్రయాణం మధ్యలోనే ఆగిపోతుంది. అది జరగకూడదు. అందుకే ప్రభువు చెప్పినటువంటి మాటలు ఒకసారి జాగ్రత్తగా చూస్తే ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనంలో వ్రాయబడినటువంటి ఒక్కసారి ఆ మాట ధ్యానించండి, ఎంత బాగుంటుందో. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయము 22వ వచనంలో వ్రాయబడినటువంటి మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. భ్రష్టులైన బిడ్డలారా అన్నాడు. తండ్రి తన పిల్లల్ని పిలిచేటప్పుడు ఏమని పిలుస్తున్నాడమ్మా పిల్లల్ని? భ్రష్టులైన బిడ్డలారా అన్నాడు. ఏ తండ్రి అయినా తన పిల్లల్ని అలా పిలుస్తాడా? అలా పిలుస్తున్నాడంటే ఎంత వేదన ఉండాలి లోపల, ఎంత బాధ ఉండాలి లోపల. ఎంత వేదన లోపల లేకపోతే, ఎంత బాధ లోపల లేకపోతే ఆ విధంగా తన పిల్లల్ని పిలుస్తాడు. భ్రష్టులైన బిడ్డలారా అన్నాడు. తిరిగి రండి. మీరు ఒకసారి వెనక్కి తిరిగి చూడండి, మీరు ఎటు పోతున్నారో వెనక్కి తిరిగి రండి. నెక్స్ట్, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను అన్నాడు దేవుడు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఈ రాత్రి. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, నేను మీ అవిశ్వాసాన్ని బాగు చేస్తాను. ఎందుకు ఈ మాట దేవుడు పలకాల్సి వచ్చిందంటే వారు రోగగ్రస్తులైపోయారు. ఏ విధమైన రోగం ఇదంటే విశ్వాసానికి పట్టినటువంటి రోగం, భ్రష్టత్వము. దాని పేరేంటి? భ్రష్టత్వము. ఇదే పద ప్రయోగం బైబిల్ ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఒక చోట వాడినటువంటి ఆ టెర్మినాలజీ మరో చోట కూడా ఉపయోగిస్తాడు దేవుడు. ఆనాడు ఇర్మియా మాట్లాడినా, ఆ తర్వాతి కాలంలో పౌలు భక్తుడు మాట్లాడినా ఒకే పరిశుద్ధాత్మ ప్రేరణతో వారు బైబిల్ గ్రంథాన్ని రచింపజేశారు కాబట్టి, లిఖింపజేశారు కాబట్టి, లేఖనాల వెనుకున్నది సాక్షాత్తు పరిశుద్ధాత్ముడు కనుక వారు వాడినటువంటి ఆ పదజాలం చాలా కనెక్టివిటీతో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనం చదివినటువంటి వాక్య భాగంలో, లేఖన భాగంలో భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, నేను మీ విశ్వాసాన్ని బాగు చేస్తాను అనలేదు. దేని బాగు చేస్తానన్నాడు? మీ అవిశ్వాసాన్ని బాగు చేస్తానన్నాడు. బాగా అర్థం చేసుకోండి. అవిశ్వాసాన్ని ఎందుకు బాగు చేయాలి అని అంటే, అవిశ్వాసము అనేది రోగం. నేను నీ జ్వరాన్ని తగ్గిస్తాను అంటే రోగం అది. నేను నీకున్న లేకపోతే మరో వ్యాధిని తగ్గిస్తానంటే రోగం అది. అలాగే నీ అవిశ్వాసాన్ని బాగు చేస్తాను. ఇదే విధమైన పదప్రయోగాలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం ఒకసారి ధ్యానం చేద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం ఒకసారి ధ్యానం చేద్దాం. అక్కడ కూడా సేమ్ ఇలాంటి పదప్రయోగాలు పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. అక్కడ
మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకోండి. మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి, మీకు మీరే టెస్ట్ పెట్టుకోండి. అక్కడ కూడా ఇదే పదం వాడాడు, చూసారా? ఏం పదం వాడాడు? మీరు భ్రష్టులు కాని ఎడల అన్నాడు. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనంలో మనం చదువుకున్నప్పుడు అక్కడ వాడినటువంటి పదప్రయోగం ఏంటి? భ్రష్టులైన బిడ్డలారా, అవిశ్వాసంతో ఉన్నారు మీరు, భ్రష్టత్వం వచ్చేసింది మీలోనికి. అంటే భ్రష్టత్వం అనేది రోగం. దేనికి పట్టే రోగం అంటే విశ్వాసానికి పట్టేటువంటి రోగం. గమనించాలి జాగ్రత్తగా. భ్రష్టత్వం అనేది దేనికి పట్టే రోగం? విశ్వాసానికి పట్టేటువంటి రోగం. అందుకే భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి అన్న పదం కానివ్వండి, మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మీరే ఎరుగరా? మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా భ్రష్టులు? గొప్ప విషయాన్ని మీకు బైబిల్ గ్రంథం చెబుతోంది. అది ఏమిటే, విశ్వాసులుగా మనం అందరం ఒక గుంపు. నేను చెప్పాను కదా మొన్న, సంఘములు, ఈ సంఘములన్నీ కలిపితే మరలా సంఘమే. నా పాయింట్ అర్థమవుతుందా మీకు? సంఘమును మరలా మాట్లాడుతూ ఏమంటున్నావు? సంఘములు, మరలా సంఘములన్నీ కలిపితే మాట్లాడాల్సింది ఏమనాలి? సంఘము అనాలి. ఎందుకంటే ఈ సంఘము సార్వత్రిక సంఘము. సంఘములు చివరికి మళ్ళీ ఏమవుతోంది? సంఘము. మరలా మీకు అర్థమయ్యేలా చెప్తాను. చెయ్యి, కాలు, అవయవములు ఇవన్నీ కలిపితే శరీరము. చెయ్యి, కాలు, అవయవములు ఇవన్నీ కలిపితే ఏమైంది? మరలా శరీరము. ఈ శరీరానికి శిరస్సు ఎవరంటే యేసుక్రీస్తు. అలాగే సంఘములు చివరికి మరలా సార్వత్రిక సంఘము. ఈ సంఘములన్నిటికీ లేదా ఈ సార్వత్రిక సంఘానికి శిరస్సు ఎవరంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ద్వారా కట్టబడినటువంటి సంఘము, యేసుక్రీస్తు ద్వారా నిలబెట్టబడినటువంటి సంఘము, యేసుక్రీస్తు ద్వారా పోషింపబడుతున్నటువంటి సంఘము. ఈ సంఘంగా మనందరం ఒక్కటి ఏకమై ఉన్నాం. అయితే మనలో ఎవరైనా ఒకవేళ విశ్వాసాన్ని ప్రారంభించిన తర్వాత మనలో ఒకవేళ ఎవరైనా ఒక డ్రాక్యులాగా మారిపోయారనుకోండి, అలా మారిపోయే అవకాశం ఉందంటే ఉంది. దాని గురించే బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, హెబ్రీ పత్రికలో 3వ అధ్యాయంలో 12వ వచనం ఒకసారి చూడండి. దేవుడు హెచ్చరిక, ఇది వార్నింగ్ ఇచ్చాడు. ఒక రకంగా చెప్పాలంటే బీ కేర్ఫుల్ అన్నాడు, జాగ్రత్త అన్నాడు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం, సహోదరులారా, జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టి. ఆ పదం అండర్లైన్ చేసుకోండి. ఏంటట? జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. ఎందుకంటే చేదైన వేరు ఏదైనా ఒకవేళ మూలవడం ద్వారా మనం కలవరమైపోతామేమో. అది కూడా అదే హెబ్రీ పత్రికలో చెప్తాడు. అదే హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయంలో 14వ వచనం 15వ వచనం, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమో అనియు అన్నాడు. ఇక్కడ ఈ 2 పదప్రయోగాలు మీరు జాగ్రత్తగా చూస్తే, చేదైన వేరు మనలో మలవడం అంటే మళ్ళీ అది కూడా రోగమే, విశ్వాసానికి పట్టిన రోగం. అలాగే హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి మాటను అబ్జర్వ్ చేసినా కూడా ఇక్కడ కూడా దుష్ట హృదయం, విశ్వాసం కోల్పోయినటువంటి దుష్ట హృదయం. ఈ హృదయం గలవారు ఒకవేళ మన సంఘాలలో కనుక ఉంటే కనుక వాళ్ళు ఏం చేస్తారంటే మిగిలిన వాళ్ళను కూడా కాటేసేస్తారు. ఏమంటే మీ అందరికీ తెలుసు, ఇప్పుడు మళ్ళీ కరోనా గురించినటువంటి వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. కరోనా గురించినటువంటి వార్తలు యాక్చువల్లీ జూన్ 9 నుంచి సింగపూర్లో మీటింగ్స్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినాయి. 9, 10, 11 సింగపూర్లో మీటింగ్స్, ఆ తర్వాత అక్కడ నుంచి మలేషియా. సో మీటింగ్స్కి ప్లాన్ చేసుకున్నాం, 9వ తేదీకి వెళదాం అనుకునే టైంలో మళ్ళీ సింగపూర్లో కరోనా కేసులు ఎక్కువైపోయినాయండి అని చెప్పేసి ఇంకా ఆగిపోయినట్టే ప్రస్తుతానికి. అది మన నెక్స్ట్ ఎప్పుడో ఉండొచ్చు, ప్లాన్ చేస్తారు. అంటే ఈ కరోనా కేసు రాగానే ఎందుకు అప్రమత్తం అయిపోయి ఆపేస్తున్నారు? కరోనా కేసు రాగానే ఎందుకు ఈ మాస్ గ్యాదరింగ్స్ ఆపేస్తున్నారు అని అంటే, ఇది ఒకరి నుంచి మరొకరికి సంక్రమించేటువంటి వ్యాధి గనుక, ఒకరి నుంచి మరొకరికి స్ప్రెడ్ అయ్యేటువంటి వ్యాధి గనుక, నీ నుంచి నాకు, నా నుంచి ఇంకొకరికి, వారి నుంచి ఇంకొకరికి అది వెళ్ళిపోతుంది. ఇందులో చాలా రకాల వ్యాధులు ఉన్నాయి. సంక్రమించేటువంటి వ్యాధులు, సంక్రమించని వ్యాధులు ఉంటాయి, సంక్రమించే వ్యాధులు ఉంటాయి. ఇలా సంక్రమించేటువంటి పరిస్థితి ఉంది కనుక వెంటనే
అప్రమత్తం అవుతున్నారు, జాగ్రత్త పడాలి అంటున్నారు, జాగ్రత్త పడకపోతే నష్టపోతారు అంటున్నారు. మరి దేవుడు ఏమంటున్నాడు తెలుసా? కరోనా కంటే లేకపోతే ఇంకా ఏ విధమైన భయంకరమైన అంటువ్యాధుల కంటే కూడా ప్రమాదకరమైన వ్యాధి విశ్వాసానికి పట్టినటువంటి వ్యాధి. అదే చేదైన వేరు. ఇది ఒకవేళ నా నుంచి నీకు, నీ నుంచి మరొకరికి ఇలాగా సంఘాన్ని కబళించేసేటువంటి అవకాశం ఉంది. దాన్నే యోధా పత్రికలో కూడా ఏం చెప్తాడంటే, ఒకసారి చూడండి. యోధా పత్రికలో విశ్వాసానికి రోగం రాకూడదమ్మా, వచ్చిందంటే అది చాలా ప్రమాదకరం, యోధా పత్రిక చూద్దాం. యోధా పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది, 13వ వచనంలో ఆ రోగం వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. ఈ రోగం వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడుతూ వాడు ఏమంటాడంటే, చూడండి మనం కొంచెం పైనుంచి చదువుదాం. పైనుంచి అంటే 11వ వచనం నుంచి చదువుదాం. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యను నడిచిన మార్గమును నడిచిరి, బహుమానము పొందవలని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి, కోరహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి. చూడండి, ఇక్కడ ముగ్గురు గురించి మాట్లాడు. ఒకటి కయ్యను, రెండోది బిలాము, మూడోది కోరహు. వీళ్ళ ముగ్గురు కూడా దైవ సంబంధమైన కుటుంబాలలోని వారే, దైవ సంబంధమైన పరిస్థితుల్లో ఉన్నవారే, దైవ సంబంధమైన మార్గాలలో ఉన్నవారే, దైవ సంబంధమైన అవకాశం ఆ వాతావరణం చుట్టూతా బ్రతికిన వారే. కయ్యను ఆదాముకు కొడుకు, హేబేలు కన్నా, అవ్వకు కుమారుడు, తొలి సంతానం. వాళ్ళ ముగ్గురు బాగానే ఉన్నారు, ఇతను ఒక్కడే దారి తప్పాడు. కోరహు మోషే గారితో పాటు ప్రయాణం చేసినటువంటి గుంపులో ఒకడు, ఇశ్రాయేలీల గుంపులో ఒకడు. కానీ అతని కుటుంబ సభ్యులు బాగానే ఉన్నారు, అతని పిల్లలు బాగానే ఉన్నారు, కుమారులు బాగానే ఉన్నారు. కానీ అతను భ్రష్టు పట్టిపోయాడు. బిడ్డలు బాగానే ఉన్నారు, తండ్రి పాడైపోయాడు. ఇక్కడ కోరహు అంటే అతని చుట్టూ కూడా ఆత్మీయ వాతావరణం ఉంది. ఇక బిలాముకు ఎన్నోసార్లు దేవుడు గద్దింపు వినిపింపజేశాడు. చివరికి ఒక గార్ధబం ద్వారా కూడా దేవుడు మాట్లాడింపజేశాడు. గాడిద మాట్లాడే అద్భుతాన్ని కళ్ళతో చూసిన వాడు బిలాము. నాకు తెలిసి ఆ అవకాశం మరి ఇంకెవరికి రాలా. ప్రపంచ చరిత్రలోనే ఆ అవకాశం మరి ఇంకెవరికి రాలా. ఒక గాడిద మాట్లాడితే విన్న ప్రవక్తకే బోధించింది గాడిద. అసలు ప్రవక్త అంటే అందరికీ బోధించాల్సినోడు, కానీ అందరికీ బోధించాల్సినోడు ఎవరి దగ్గర బోధ విన్నాడు? ఒక గాడి దగ్గర బోధ వినాల్సిన పరిస్థితి వచ్చింది. మరి అది ప్రపంచంలోనే జరిగిన ఒక అద్భుతం. ఎందుకంటే గాడిద మాట్లాడడం అంటే దైవశక్తి తప్ప మానవ శక్తి దాన్ని జరిగించలేదు. మానవ శక్తి వల్ల జరగదు. దైవశక్తి మూలంగానే గాడిద మాట్లాడింది. ఈ బిలాం అనే గాడిద వింది. కానీ ఆ గాడిదకి ఉన్న తెలివి జ్ఞానం ఈ గాడిదకి లేకుండా పోయింది. అది అక్కడ సమస్య. మొత్తం మీద ఈ ముగ్గురు కూడా ఆ వాతావరణాన్ని మిస్ చేసుకున్నారు, ఆ వాతావరణాన్ని తృణీకరించుకున్నారు, ఆ వాతావరణం వద్దనుకుని తిరస్కారము చేసి నశించారట. ఇంతకీ ఎవరి మీద చేశారు తిరస్కారం? వీళ్ళందరూ. కయ్యను తిరగబడింది దేవునికి వ్యతిరేకంగా, కోరహు తిరగబడింది దేవునికి వ్యతిరేకంగా, బిలాము తిరుగుబాటు చేసింది దేవునికి వ్యతిరేకంగా, వీళ్ళందరూ తిరస్కారం చేసింది దేవునికి వ్యతిరేకంగా. ఆ విషయాన్ని ఇక్కడ చెబుతూ వీళ్ళ చుట్టూతా ఉన్న వాతావరణాన్ని వీళ్ళు పాడు చేశారు. కయ్యను తన తర్వాతి తరాలను కూడా పాడు చేశాడు. అతని నుంచి వచ్చిన వాళ్ళు నరహంతకులు వచ్చారు. ఆ తర్వాత ఒక అతను చెప్తాడు, ఓ ఆదా, ఓ సిల్లా, నా భార్యలారా వినుడి, నేను కొన్ని మర్డర్లు చేశానని చెప్పుకుంటాడు వాళ్ళ భార్యలతో. ఈ కయ్యని సంతానంలో వచ్చినడే, నేను కొన్ని మర్డర్లు చేశాను, ఒకవేళ కయ్యని కోసం ప్రొటెక్షన్ వస్తే నా కోసం కూడా రావాలన్నట్టు తాను సమర్థించుకుంటాడు అనమాట. శిక్ష వస్తుంది అన్నట్టు, అని ముట్టుకోకూడదు అన్నట్టు. ఆ తర్వాత కోరహు వల్ల దాదాపు కోరహు ఒక్కడే చచ్చిపోలేదు. కోరహు, దాతాను, అబీరాము వాళ్ళ కుటుంబాల్లో చాలామంది భూమి నెరలు విడిచివేయటం వల్ల వాళ్ళు అందులో పడిపోయి నశించిపోయారు. అంటే ఒక్కడు పాడైపోతే తనతో పాటు ఎవడొకడు తీసిపోతాడు, అంటించేస్తాడు. ఆ రోగాన్ని అంటించకుండా బోడు, ఎవరొకరికి అంటించేస్తాడు. అలా కోరహు, బిలాము సంబంధులు వీళ్ళందరూ కూడా ఒక వాతావరణాన్ని పాడు చేస్తున్నారు. ప్రారంభంలో వాళ్ళ అడుగులు బాగానే ఉండొచ్చు, ప్రారంభంలో వాళ్ళ ఉద్దేశాలు బాగానే ఉండొచ్చు, ప్రారంభంలో వాళ్ళ నడవడిక బాగానే ఉండొచ్చు, ప్రారంభంలో వారు ఎన్నుకున్న విధానం బాగానే ఉండొచ్చు. కానీ విశ్వాసం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒక మాట మీకు చెప్తాను. మనం గాల్లో ఎగురుతున్నామండి, విమానం మీద గాల్లో ఎగురుతున్నాం. గాల్లో విమానం మీద ఎగురుతున్నప్పుడు రిస్క్ ఎక్కువ తక్కువ? చెప్పండి, మిమ్మల్ని అడుగుతున్నాను. రిస్క్ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? నేల మీద అనుకోండి, డీజిల్ అయిపోయింది, ఏం చేస్తాం? ఇప్పుడు కారులో పోతున్నాం, డీజిల్ అయిపోయిందండి, ఏం చేస్తాం? చచ్చిపోతామా? కారులో పోతున్నాం, డీజిల్ ట్యాంక్ కన్నం పడిపోయి మొత్తం నేల గారిపోయింది, ఏం చేస్తాం? చచ్చిపోం కదా. బండి పక్కన పడేసి డోర్ తీసుకు దిగిపోయి నడుచుకుంటూ వెళ్ళిపోతాం, బస్సు ఎక్కి వెళ్ళిపోతాం, లేకపోతే రైలు ఎక్కి వెళ్ళిపోతాం, ఏదో ఎక్కుతాం, లేకపోతే అక్కడ కూర్చుంటాం ఎవడొకటి తీసుకొచ్చి రిపేర్ చేసేంత వరకు. మరి ఆకాశంలో విమానం మీద వెళ్ళేటప్పుడు కానీ కర్మగాలి మనకు తెలియదు కదా, లోపల ఉందో లేదో తెలియదు, ఎక్కిచ్చారో లేదో తెలియదు, అక్కడ ఎక్కించినోడు సరిగ్గా ఎక్కిస్తున్నాడో లేదో తెలియదు.
అంటే అంత అంత అలా ఉండరు అనుకోండి, జాగ్రత్తగా చూసుకుంటారు ప్రాణాలతో కదా. మరి ఒకవేళ అనుకుందామండి మన కర్మ కాలిపోయి ఆడి సగం ఎక్కిచ్చాడు అనుకుందాం, ఆడు ఎక్కేసింది అనుకున్నాడు అనుకుందాం, ఏదో చూసుకుని మొత్తం మీద అది ఎక్కలేదు, లోపలికి ఎక్కలేదు, ఆ లోపల ఆ విమాన ఇంధనం లేదు. ఏం చేస్తుంది ఇప్పుడు దారిలో? ఇప్పుడు ఇంధనం మీటర్ తేడా వచ్చో, సర్క్యులేషన్ తేడా వచ్చో, సంథింగ్ ఏదో ఆ పైలట్కి చూపించట్లేదు అనుకోండి, ఉన్నట్టు చూపిస్తుంది అనుకోండి, అది ఏమన్నా మనిషి మిషన్ కదా. ఒకసారి మిషన్లు తేడాలు వస్తుంటాయి, మొత్తం మీద ఉన్నట్టు చూపించేస్తుంది అనుకోండి, మన పరిస్థితి ఏంటంటున్నాను? ఆకాశంలో కూలిపోవడమేనా? ఢిల్లీ నుంచి నిన్న ఒక విమానం బయలుదేరిందండి, ఈరోజు అదే న్యూస్. నిన్న ఒక విమానం బయలుదేరింది, దారిలో ఉండగా టర్బులెన్స్ ఎక్కువైపోయింది. టర్బులెన్స్ అంటే మీకు తెలిసే ఉంటుంది, మేము పడ్డాం ఆ బాధ. సరిగ్గా మేము హైదరాబాద్ నుంచి రాజమండ్రి దిగుతున్నాం, ఆ రోజు ఆరాధన అనుకుంటాను, వచ్చేస్తున్నాం అక్కడ హైదరాబాద్ మీటింగ్ ముగించుకుని. టర్బులెన్స్ అంటే మేఘాల్లోకి వెళ్ళిపోద్ది విమానం. అక్కడికి వెళ్ళిన తర్వాత బలమైన నీటి మేఘాలు ఉంటాయి, వాటిని గుద్దుకుంది అనుకోండి చాలా ఇబ్బంది. ఇంకా అక్కడి నుంచి కింద పడడం, పైకి లేవడం, కిందకి దిగడం, పైకి లేవడం, కిందకి దిగడం, పైకి లేవడం, ఎలా ఉంటుందో తెలీదు. ఆ రోజు గాల్లో తిప్పుతానే ఉన్నాడు, దింపడానికి అక్కడ ఖాళీ లేదు రాజమండ్రిలో. పైనంతా మేఘాలు కమ్మేసి ఉన్నాయి, వర్షం, పరిస్థితి బాగాలేదు, గాలి వేస్తుంది, ల్యాండింగ్కి అవకాశం లేదంట, కనబడట్లేదంట కింద. మాకు ల్యాండింగ్ లేదండి, ఛాన్స్ లేదన్నాడు. తిప్పాడు ఒకసారి, అలా పైనుంచి తిప్పుతున్నాడు, అందరూ గుండెలు గుబేలు అంటూ కూర్చున్నాం. ఏమవుతుందో తెలియదు. నా పక్కన మా ఆవిడ కూడా ఉంది, పిల్లాడు లేడు, మేమిద్దరమే వస్తున్నాం. సో గుండెలు గుబేలంటే ఒక్కొక్కడు ప్రార్థనలు మొదలెట్టేశారు. ఆయా దేవుళ్ళకి యోనా గారు తుఫాన్ వచ్చినప్పుడు ఎలాగైతే ప్రార్థనలు మొదలెట్టారో అలాగే ఆ రోజు ఫ్లైట్లో ప్రార్థనలు మొదలైపోయినాయి. ఎవరికి వాళ్ళు ప్రార్థనలు చేసేస్తున్నారు, ఒకళ్ళు అరుస్తున్నారు, ఒకళ్ళేమో కూర్చుంటున్నారు, అయ్యి బాబా అనవసరంగా ఎక్కామని ఒకళ్ళు అంటున్నారు. వాళ్ళందరూ అలా గమ్మున ఉన్నారు. అదేమో దిగుతుంది, సర్రం దిగుతుంది, మళ్ళీ లేపుతున్నాడు, మళ్ళీ దిగుతుంది, మళ్ళీ లేపుతున్నాడు. ఇంతకీ ఆ లోపల ఉన్నాడు ఒకడు అంటున్నాడు, ఏమండి ఇందాక నుంచి తిప్పుతున్నాడండి, ఇంధనం అయిపోతుందట అన్నాడు. ఇదో న్యూస్, మళ్ళీ తిప్పుతానే ఉన్నాడండి. అక్కడికి వెళ్ళాక ఫిల్ చేసుకుందాం అనుకున్నారటండి, మొత్తం మీద ఇంధనం తక్కువ ఉన్నట్టుందండి అనేసరికి ఇంకా చూడండి, ఏదో మూలిగే నక్కమే తాటికే పడింది అన్నట్టు. అసలు ఇప్పుడు ఇది దిగుతుందో తెలియదు. దీన్ని ఊపుతున్నాడు, అటు తిప్పుతున్నాడు, ఇటు తిప్పుతున్నాడు, అలా ఊగుతుంది, ఎలా ఊగుతుంది. ఆ రోజు నిజంగా మీరు చెప్తే నమ్మరు, భయంకరమైన పరిస్థితి అనమాట. ఇంకా తిప్పి ఇంధనం కూడా అయిపోవచ్చిందని తెలిసి వెంటనే విజయవాడ వైపు లాగేశాడు. లక్కీగా అక్కడ దొరికింది ల్యాండింగ్కి పర్మిషను, విజయవాడలో దింపేశాడు. మీరు చెప్తే నమ్మరు, విజయవాడ దిగ్గానే అతను అంటున్నాడు, లోపల నుంచి పైలట్ బయటకు వచ్చి చెప్తున్నాడు, మీరు ఎవరు కంగారు పడకండి, ఒక గంటలో ఓపికగా కూర్చోండి, మీకు టిఫిన్లు టీలు వస్తున్నాయి, తినేసి ఒక గంట ఓపికగా కూర్చోండి, మిమ్మల్ని మళ్ళీ రాజమండ్రి తీసిపోతామంటే అందులో దాదాపు సగం మంది లేచిపోయారండి. నీకు నమస్కారం, నీ ఫ్లైట్కు నమస్కారం, బతుకు జీవుడా అని బయటపడ్డాం, సచ్చినా రావు మీ వెనకన అని చెప్పి ఒకటి తర్వాత ఒకటి దిగిపోయి వెళ్ళిపోయాం. ఇక్కడ నుంచి బస్సు ఎట్టుకుపోతాం అని ఒకడు, మేము లారీకి వెళ్ళిపోతాం అని ఒకడు, మా వాళ్ళు ఫోన్ చేసుకుంటాను, నేను బండి తెచ్చుకుంటాను లేని ఒకడు, ఇంక ఎవరు సగం మంది పోయారు. మా ఆవిడ అంటుంది, ఏమంటే మనం కూడా పోదామండి, ఎందుకంటే బాబు అంటుంది. అప్పుడు నేను అన్నాను, ఒక మాట గుర్తుపెట్టుకో, ఇందాకేదో ప్రాబ్లం వచ్చింది, చచ్చిపోతే మనమే చచ్చిపోం, ఆ పైలట్ గారు కూడా చచ్చిపోతాడు. వాళ్ళకు ఉండదు ఫ్యామిలీ, వాళ్ళకు ఉండరు పిల్లలు, ఎందుకు కూడా మళ్ళీ ఇక్కడ నుంచి దిగి విజయవాడ నుంచి రాజమండ్రి వరకు మళ్ళీ ఇంకో కారు వెనక్కి రప్పించుకొని మనకి డ్రైవర్ రావడానికి 3 గంటలు పడుద్ది, మనం వెళ్ళడానికి ఇంకో 3 గంటలు పడుద్ది, ఈలోగా పుణ్యకాలం కాస్త పూర్తయిపోద్ది, ఒక గంట ఇక్కడే ఆగుదాం, ఏమవుతుంది తీసుకెళ్ళిపోతాడు వీడు అని అన్నాను. అలా అనుకున్నట్టుగానే చక్కగా మళ్ళీ లేచింది, మళ్ళీ రాజమండ్రి తీసుకొచ్చాడు, దింపేశాడు, హ్యాపీగా ఇంటికి వచ్చాం. 1-2 గంటలు లేట్ అయింది. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, గాల్లో చేసే ప్రయాణాలు గాల్లో దీపాలే, చెప్పలేము. నేను ఢిల్లీ నుంచి వచ్చిన విమానం గురించి చెప్పడం మర్చిపోయాను కదా. ఈ టర్బులెన్స్ వల్ల ఏమైందంటే, ఒక అలజడి మొదలైపోయింది, వడగళ్ళ వాన స్టార్ట్ అయింది, ఆ వడగళ్ళను గుద్దుకుంది వెళ్ళిది, ఫ్రంట్ భాగం మొత్తం పగిలిపోయింది, విమానం ఫ్రంట్ భాగం, చచ్చిపోవాలి అందరూ. కానీ నిజంగా దేవుని మహాకృప, వాళ్ళకి ఇంకా నూకలు ఉన్నాయి, బాగానే ల్యాండ్ అయిపోయింది. శ్రీనగర్లో ల్యాండ్ చేశాడంట, శ్రీనగర్లోనే ఎక్కడో ల్యాండ్ చేశాడు. మరి అంటే అసలు మొత్తం స్మాష్ అయిపోవాలి. అది గాల్లో చిన్న కన్నం పడిందంటే అది ఇంకా పెద్దదైపోద్ది, చిన్న కన్నం పడితే చాలు పెద్దదైపోద్ది అది ఆ వేగానికి. అలాంటిది ఆ వడగళ్ళకి శుభ్రంగా ఫ్రంట్ భాగం మొత్తం తుక్కు అయిపోయింది, ఆ విమానం ఫ్రంట్ భాగం మొత్తం. చూశారు అంటే విమానం భద్రంగా ఉంటేనే గాల్లో ప్రయాణం ఎలా జరుగుతుంది, సురక్షితంగా జరుగుతుంది. విమానానికి ఏమాత్రం ముప్పు వాటిల్లినా గాల్లో ప్రయాణం గాల్లోనే ముగిసిపోతుంది. ఇప్పుడు నేను ఎందుకు ఈ విషయాన్ని మీకు చెప్తున్నానంటే, గాల్లో ఎగిరే విమానం ఎలాంటిదో మన విశ్వాసం కూడా అలాంటిదే. దానికి ఎక్కడా చిల్లులు పడకూడదు, దానికి ఎక్కడా రోగాలు రాకూడదు. ఎందుకో తెలుసా, విమానం మనుషుల్ని గాల్లో తీసుకెళ్ళిపోయినట్టే విశ్వాసం మనల్ని ఈ లోకం నుంచి మరో లోకానికి తీసుకెళ్ళిపోబోతుంది.
అర్థమవుతుందా? మన విమానం మన విశ్వాసమే. పరలోకానికి మనం పోవాలంటే మన విమానం ఏది? మన విశ్వాసమే మన విమానం. మన విశ్వాసం బట్టే మనం ఎగిరిపోతాం. మన విశ్వాసం బట్టే మనం మేఘాల మీద లేపబడతాం. మన విశ్వాసమును బట్టే మనం ఆయనతో కూడా వెళతాం. లేదా మనం మరణించిన తర్వాత ఆయన రాక ఇంకా ఆలస్యం అయినా కూడా మనం నిత్య జీవానికి వెళ్ళాలంటే మన విశ్వాసమే మనకు ఆధారం. అందుకే విశ్వాసం ఎప్పుడు బాగుండాలి. విమానం బాగుండాలి ప్రయాణానికి, అలాగే విశ్వాసం కూడా బాగుండాలి. అది ఎలాగైతే గాల్లో దీపం అనుకుంటున్నామో ఇది కూడా అంతకంటే జాగ్రత్తగా ఉండకపోతే అలా తిప్పేస్తాడు సాతాను, అలా పాడు చేస్తాడు. ఇక్కడ వీళ్ళ గురించి యోధా పత్రికలో వీళ్ళ గురించి ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? వీరు నిర్భయముగా మీతో సుభోజనం చేస్తారంటే మీ దగ్గరే ఉంటాడు. ఈ రోగం వచ్చినాడు మీకు అంటిస్తాడు. తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు అన్నాడు. చూడండి, యోధా ఎంత ఆవేదనతో రాశాడు ఈ పత్రిక. ఏమన్నాడు? మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకుని పోవు నిర్జల మేఘములుగాను. మేఘాలుంటే వర్షంతో జల మేఘాలు వేరట, నిర్జల మేఘాలు వేరట. అంతే కదండి. భూమి మీద ఇప్పుడు ధాన్యపు గింజలు వేరు, వట్టి గింజలు వేరు, పూలు గింజలు రెండు ఒకే పొలంలో ఉంటాయి. అలాగే ఆకాశంలో నిర్జల మేఘాలు ఉంటాయి, జల మేఘాలు ఉంటాయి. జలమేఘం అంటే దాని నిండా వాటర్ ఉంటుంది, అది వర్షం కురుస్తుంది. కానీ నిర్జల మేఘం అంటే కాలిడొక్కు, అది ఒకటి మేఘం అంతే, దాంట్లోకి ఏముండదు, వాటర్ ఉండదు, అది వర్షంగా కురవదు అనమాట. నిర్జల మేఘాలు జల మేఘాలు అన్నట్టు నిర్జల మేఘములుగాను కాయలు రాలి ఫలములు లేక 2 సార్లు చచ్చి వేళ్లతో పెళ్ళగింపబడిన చెట్లుగాను తమ అవమానమును నురుగు వెళ్ళగక్కు వారై సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను, మూడవది మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు అన్నాడు. మార్గము తప్పి తిరుగు చుక్కలు. ప్రపంచ శాస్త్రవేత్తలకి రహస్యం తెలియక ముందే దేవుడు బయలుపరిచిన సత్యం ఇది. ఏంటిది? మార్గము తప్పి తిరిగే చుక్క. దీన్నే బ్లాక్ హోల్ అంటారు. బ్లాక్ హోల్స్. నిజంగానే బ్లాక్ హోల్స్ అంటే అర్థం ఏంటి తెలుసా? చచ్చిపోయిన నక్షత్రాలు, మార్గం తప్పిపోయిన నక్షత్రాలు. మార్గం తప్పిపోయిన నక్షత్రాలనే బ్లాక్ హోల్స్ అంటారు. ఈ బ్లాక్ హోల్స్కి శాస్త్ర ప్రపంచం నేటికి గజ 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 ఉనికిపోద్ది. మొన్ననే చెప్పాను ఒక ప్రసంగంలో, అదేంటో తెలుసా? సముద్రం మీద నావు వెళుతున్నప్పుడు అతిపెద్ద సుడిగుండాలు వస్తుంటాయి. అతిపెద్ద సుడిగుండాలు. ఈ సుడిగుండం వచ్చినప్పుడు నావికుడు భయపడతాడు, ఎందుకంటే అది లోపల ఇసుకలోకి కప్పేస్తుంది ఆ సుడిగుండం. గోదావరిలో కూడా వస్తుంటే అప్పుడప్పుడు పెద్ద పెద్ద సుడిగుండాలు, పడవలు భయపడతారు, పడవల మీద పోయేవారు. ఎందుకంటే సుడిగుండం పడవని తిరగబెట్టేస్తుంది. పెద్ద సుడిగుండం వచ్చింది అనుకోండి, లోపలికి తీసుకెళ్ళిపోయి ఇసుకలో కూరేస్తుంది, సమాధి చేసేస్తుంది. అలాగే ఆకాశంలో కూడా బ్లాక్ హోల్స్ అనేవి ఉన్నాయి. చీకటి బిల్లాలు అంటారు వాటిని. చిన్నవి కాదు, మీకు స్క్రీన్ మీద చూపిస్తారు చూడండి. ఆ చీకటి బిల్లాలు ఎంత ప్రమాదకరంగా ఉంటాయంటే అవి మన భూమిని సైతం మింగేయగలవయి. చిన్నవనుకోకండి, చూస్తున్నారా మీరు? స్క్రీన్ మీద కనబడుతుందా? మన భూమిని సైతం మింగేయగలవయి. మన భూమిని సైతం మింగేయగలిగేటువంటి ప్రమాదకరమైన భయంకరమైన చీకటి బిల్లాలు ఆకాశంలో అంతరిక్షంలో ఉన్నాయి. ఇది పచ్చి నిజం. అది దేవుడు గ్రంథంలో వ్రాయించాడు. మార్గము తప్పి తిరుగు చుక్కలు అన్నాడు. మార్గము తప్పి తిరుగు చుక్కలు. ఎందుకు ఈ పదప్రయోగం చేశాడంటే, ఈ చుక్కలో, ఈ మార్గం తప్పి తిరిగేటువంటి చుక్కలో, లేదా ఈ బ్లాక్ హోల్స్ భూమిని మింగేయగలవు, సూర్యుని మింగేయగలవు, తనలో కలిపేసుకుంటుంది అనమాట. ఒకసారి ఆ చీకట్లోకి సూర్యుడు వెళ్ళిపోయాడంటే ఇంకా వెలగడు. అంటే సూర్యుడిని కూడా మింగేయగలిగే అంతటి చీకటి అంటే అది ఎంత గొప్ప చీకటి మీరు ఆలోచన చేయండి ఒకసారి. రాత్రి సూర్యుడి కంటే 10 రెట్లు పెద్దదట అది. సూర్యుడే భూమి కంటే దాదాపు కొన్ని లక్షల రెట్లు, 13 లక్షల రెట్లు పెద్దవాడు. భూమి కంటే సూర్యుడు 13 లక్షల రెట్లు పెద్దవాడు. అంటే మన భూమి లాంటి 13 లక్షల భూములు కలిపితే ఒక సూర్యుడు అవుతాడు. అలాంటి సూర్యుడి కంటే కొన్ని రెట్లు పెద్దవి ఈ బిలాలు, చీకటి బిల్లాలు. అంటే ఒక రకమైన ఆకాశ సుడిగుండాలు అని కూడా అంటారు వాటిని. ఆకాశ సుడిగుండాలు లేదా చీకటి బిలాలు, బ్లాక్ హోల్స్. ఒక్కసారి ఆ బ్లాక్ హోల్లోకి కానీ భూమి వెళ్ళిందా, నువ్వు వెతికినా మళ్ళీ కనబడదు. అంత ప్రమాదకరమైన బిలాలు ఉన్నాయి ఆకాశంలో. ఇవన్నీ మానవుడికి తెలీదు. దేవుడు మానవుడికి అర్థం కాకముందే వ్రాయించాడు. ఇప్పుడిప్పుడు మానవుడికి కనిపెడుతున్నాడు, అమ్మో ఇలాంటివి ఉన్నాయండి ఆకాశంలో అని. కానీ దేవుడు ఎప్పుడో వ్రాయించాడు వీటి గురించి, అలాంటి ప్రమాదకరమైనవి ఆకాశంలో ఉన్నాయి అని. సో మీరు ఆలోచన చేయండి ప్రియమైన దేవుని ప్రజలారా. 17వ శతాబ్దంలో కనిపెట్టారు వీటి గురించి, ఈ బ్లాక్ హోల్స్ గురించి. అంతకు ముందు ఎప్పుడు తెలియదు. కానీ ఈ పుస్తకం ఎప్పుడు రాయబడింది? మనం చదువుతున్న యోధా పత్రిక 2000 ఏళ్ళు అవుతుంది ఇప్పటికే. 2000 ఏళ్ల క్రిందట చెబుతున్నాడు, మార్గము తప్పిపోయిన చుక్కలు కొన్ని ఉన్నాయి. మార్గం తప్పిపోయాయి చుక్కలో. మార్గం తప్పిపోయి అంటే బ్లాక్ హోల్స్, చీకటి బిలాలుగా మారిపోయాయి. అలా మారిపోయినవి మిగిలిన వాటిని అన్నింటినీ మింగేసే రాక్షసి మోకల్లా మారిపోయాయి.
మరి అలాగే విశ్వాసంలో నుంచి ఎవరైనా తప్పిపోతే వాళ్ళు కూడా ఇతరుల్ని మింగేస్తారు. విశ్వాసం విషయంలో ఎవరైనా భ్రష్టులైపోతే ఆ భ్రష్టత్వాన్ని ఇతరులకు అంటించేస్తారు. వాళ్ళతో పోల్చాడు ఇక్కడ, అందుకే ఆ చుక్కలతో పోల్చాడు. మీరు జాగ్రత్త అంటున్నాడు. మన విశ్వాసం ఎంత ముఖ్యమైందో చెప్తున్నాడు. మన విశ్వాసాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలో చెప్తున్నాడు. అలాగే విశ్వాసం మనలో వెలుగుతున్న దీపం అయితే దాని చుట్టూతా ఆవరించున్న వెలుగు మనం చేసే క్రియలు, సత్క్రియలు. నిన్నే కదా మనం మాట్లాడుకున్నాం. విశ్వాసం మనలో వెలుగుతున్న దీపం అయితే దాని చుట్టూతో ఆవరించున్నటువంటి క్రియలేవి మనం చేసేటువంటి సత్క్రియలు. అప్పుడప్పుడు నేను ఒక సంఘానికి వెళ్ళినప్పుడు ఒక ప్రశ్న అడిగాను. అక్కడ ఏమని అడిగానంటే, తెలంగాణలో ఒక సంఘానికి వెళ్ళినప్పుడు ఒక ప్రశ్న అడిగాను. ఏమని అడిగానంటే, అమ్మా మీరు రొట్టె ద్రాక్షారసం తీసుకుంటారంటే తీసుకుంటామండి అన్నారు. దేనికి తీసుకుంటారని అడిగితే అందులో ఒక ఆవిడ చెప్తోంది, పాపాలు క్షమించబడాలి కదండి అంది. రొట్టె ద్రాక్షారసం దేనికి తీసుకుంటుందట? పాపాలు క్షమించబడాలి కదండి అని టక్కున సమాధానం చెప్పింది. నేను అప్పుడు అన్నాను, అమ్మా మరి బాప్తిస్మం ఎందుకు తీసుకున్నావమ్మా అన్నాను. మాట్లాడలా. మరి బైబిల్ గ్రంథంలో పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమును ఏం పొందమనుంది? బాప్తిస్మం పొందమనుంది. అంటే బాప్తిస్మం మారు మనస్సుతో కూడిన బాప్తిస్మను తీసుకుంటే నీ పాపం క్షమించబడుతోంది కదా. అంటే వారం వారం ఫ్రెష్గా పాపాలు క్షమింపజేసుకుని మళ్ళీ ఫ్రెష్గా కొత్త ఖాతా ఓపెన్ చేస్తావా? అంటే నెల నెల ఫ్రెష్గా కొత్త ఖాతా ఓపెన్ చేయడానిక బాప్తిస్మం తీసుకుని రొట్టె ద్రాక్షారసం తీసుకునేది? ప్రభువా ఈ నెలంతా ఫ్రెష్గా పాపాలు చేశాను ప్రభు, ఇదిగో రొట్టె ద్రాక్షారసం తీసుకున్నాను, ఈ వారం అంతా తీసుకుంటున్నాను, ఈ రోజుతో నా పాపాల చిట్ట ముగిసిపోతుంది, రేపు కొత్త పేజ్ ఓపెన్ చేస్తానని చెప్పడమా? అదా భక్తి జీవితం? కాదు కదా. సో రొట్టె ద్రాక్షారసం అనేది పాపక్షమాపణ కోసం అని అనలేదు దేవుడు. దేనికోసం అన్నాడు తెలుసా? నా మరణమును జ్ఞాపకము చేసుకున్నట్టుకు. దేని జ్ఞాపకం చేసుకోవాలి? నన్ను జ్ఞాపకము చేసుకోండి, నన్ను జ్ఞాపకం చేసుకోండి, నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఏంటి నన్ను జ్ఞాపకం చేసుకోవడం అంటే? ఆయన మరణమును ప్రచురించాలి. అర్థమైందా? రొట్టె ద్రాక్షారసం తీసుకునే ప్రతి ఒక్కరూ ఏం చేయాలి? మస్ట్ అండ్ షుడ్గా ఆయన మరణమును ప్రచురించాలి. అదే చెప్పింది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 23వ అధ్యాయంలో 11వ అధ్యాయంలో 23 నుంచి మనం చదువుకుంటూ వెళ్ళిపోతే, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వల్ల పొందితిని అంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి మీరు చదవండి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత. అక్కడ అదే చెప్తాడు. ఏమంటాడంటే, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వల్ల పొంది తిని మీరు ఈ రొట్టెను తిని పాత్రలోండి త్రాగునప్పుడు ఎల్లా 26వ వచనం, మీరు ఈ రొట్టెని తిని పాత్రలోంది తాగునప్పుడు ఎల్లా అంటే అర్థం ఏంటి? మీరు ఎప్పుడు ఆ పని చేస్తున్నా కానీ మీరు యోగ్యత కలిగి ఉన్నారో లేదో గుర్తు చేసుకోండి. ఇంతకీ ఏంటట యోగ్యత? ఆయన మరణమును ప్రచురించుదురు. రొట్టె ద్రాక్షారసం తీసుకునే ప్రతి వాడు చేయవలసినటువంటి యోగ్యత, బాధ్యత ఏంటట? ఆయన మరణమును మనం అందరం ఏం చేయాలి? ప్రచురించాలి. అందుకే పౌలు భక్తుడు అంటాడు, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఏమన్నాడు పౌలు భక్తుడు? మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. అయ్యో సువార్తను ప్రకటింపకపోయిన ఎడల మాకు శ్రమ, సువార్తను ప్రకటింపవలసిన భారము మా మీద మోపబడి ఉన్నది. గనుక రొట్టె ద్రాక్షారసం తీసుకుంటున్న ప్రతి ఒక్కరూ నువ్వు ఎప్పుడు తీసుకుంటే అప్పుడు సువార్త పని కోసం ఏం చేస్తున్నాను, యోగ్యత నాకుందా లేదా అని పరీక్షించుకుని బలలో చేయముంచాలి. నేను నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించాను యేసుక్రీస్తు. ఆత్మల రక్షణ కొరకు నేను ఏం చేస్తున్నాను ఆలోచించుకుని బలలో చేయముంచాలి. అది యోగ్యత. ఇది వదిలేసి ఇంక వారం వారం కొత్త పాపాలు చేయడం, పాపాలు కడుక్కోవడం, ఇదే పనేటి మనకి. ఇప్పుడు పిల్లలు బయట ఆడుకుంటారు, వర్షం వస్తుంటుంది, మురికి చేసుకుని లోపలికి వస్తారు. అమ్మ ఒకటి పీకి, అరే నాయన ఇంక మురికి చేసుకోకని ఇంకో చొక్కా వేసింది. మళ్ళీ వెళ్ళి మళ్ళీ పొరలు వచ్చాడు అనుకో, పోన్లే అని చెప్పి మళ్ళీ కడిగి ఇంకో చొక్కా వేస్తుంది. ఇప్పుడు ఎన్ని అయినాయి? 2. ఎలాగో కొత్త చొక్కాలు వేస్తుంది కదా మా అమ్మ అని చెప్పేసి మళ్ళీ వెళ్ళి మళ్ళీ పొరలు వస్తే ఇంకేం చేద్దే చెప్పండి? ఏం చేద్దే? ఉతికి ఆరేసేద్దే చొక్కాను కాదు ఈయన్ని. ఎందుకంటే అప్పటికే 2 మార్చింది. మళ్ళీ వెళ్ళి మళ్ళీ అంటించుకుని మళ్ళీ వెళ్ళి మళ్ళీ అంటించుకుని మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఇదే పనేటి. ఇంకా పనేమి లేదటి, ఇదే పనా? కాబట్టి అది కాదు. పాపక్షమాపణ ఒకసారి ఇచ్చేసాడు యేసు ప్రభు నీకు. బాప్తిస్మం ద్వారా నువ్వు పాపక్షమాపణలోకి వచ్చేసావు, విమోచనలోకి వచ్చేసావు. ఇప్పుడు నీ బాధ్యత ఏంటంటే విశ్వాసమును కాపాడుకుంటూ విశ్వాసం అనే దీపం చుట్టూ సత్క్రియలనే వెలుగు చేత నిన్ను నువ్వు ఏం చేయాలి? అలంకరించుకోవాలి. అందుకే సత్క్రియల చేత మిమ్మును మీరు అలంకరించుకోండి. సత్క్రియల చేత మిమ్మును మీరు అలంకరించుకోండి. ఇప్పుడు చూడండి, దీపం విశ్వాసం అయితే దానిలో నుంచి వచ్చే వెలుగే సత్క్రియలు. ఇక్కడ దీపం వెలిగించబడింది,
దాని చుట్టూతా ఒక వలయం ఏర్పడుతుంది కదా, కాంతి వలయం. ఆ వలయమే మనం చేసే సత్క్రియలు. ఈ సత్క్రియల ద్వారా అనేక మందిని మనం ఆకర్షించాలి. ఈ సత్క్రియల ద్వారా అనేక మందిని పాపం నుండి విడిపింపజేయాలి. ఈ సత్క్రియల ద్వారా మనం కట్టాలి, నిలబెట్టాలి. ఈ రాత్రి మాత్రమే నీది, ఈ క్షణం మాత్రమే నీది, రేపేమి సంభవించునో నువ్వు ఎరుగవు. కనుక ఈ క్షణంలో, ఈ ప్రజెన్స్లో నువ్వు ఏది చేయగలవో అది చేసేయి. వాయిదాలు వెయ్యకు. వాయిదాలు వేస్తే జీవితం నీది కాదు. ఈ జీవితం మనకి ఇప్పుడు ఇవ్వబడింది అంటే మనమందరము ఐక్యముగా దేవుని పని జరిగించవలసిన వారమై ఉన్నాం. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను, ప్రకటించగలవారు ప్రకటించండి, ప్రకటించలేని వారు ప్రకటించే వారిని పంపించండి. ఏం చేయండి? ప్రకటించగలవారు ప్రకటించండి. సువార్త ప్రకటించవలసిన భారం అందరి మీద ఉంది, కానీ అందరూ ప్రకటించగలవారు కారు. అందుకే ప్రకటించువారు పంపబడని ఎడల వారెట్లు ప్రకటించుదురు అంటాడు రోమాపత్రికలో. ప్రకటించేవారు ప్రకటించండి, ప్రకటించలేని వారు ప్రకటించే వారిని పంపించండి. ఇందాక మీ వదినమ్మ మాట్లాడుతూ చెప్పింది, రాబోయే తరానికి మనం ఏమందిస్తున్నాం, రాబోయే తరానికి మనం ఏమి నేర్పిస్తున్నాం, రాబోయే తరానికి మనం జ్ఞానాన్ని వెదజల్లకపోతే ఆ జ్ఞానం ఎక్కడో మూలుగుతూ ముక్కుతూ ఎక్కడో ఉండిపోతే ఏంటి పరిస్థితి? ఎందుకంటే అపోస్తలులు ముందడుగు వేసుండకపోతే సత్యసువార్త యేసుక్రీస్తు తర్వాత వ్యాపించేదా? అపోస్తలులు ముందడుగేశారు. యేసు ప్రభు వారి బాధ్యతను చేతులతో పట్టుకొని అపోస్తలుల నుండి ప్రారంభ సంఘ క్రైస్తవ్యానికి, ప్రారంభ సంఘ క్రైస్తవ్యం నుంచి ఇంకా అనేక మంది విశ్వాసులకి, అక్కడి నుంచి మిషనరీలకి, నేటి వరకు ఈ సత్యసువార్త ఆగక సాగుతోంది అంటే బాధ్యత తీసుకున్నటువంటి విశ్వాసము కలిగిన పిల్లలు ఉన్నారు. ఇక్కడ ఇంకొక బెనిఫిట్ కూడా ఉంది మనకి. నేను విశ్వాసిని అయితే దేవుని కార్యాల్లో ఉన్నప్పుడు నా విశ్వాసం ఇంకా పెరుగుద్ది. మీకు ఒక విషయం చెప్పనా? గత 4 రోజులుగా మానకొండ ఈ సభకు వస్తున్న వాళ్ళు చేయి చూపించండి. ఇక్కడ గత 4 రోజులుగా మానకొండ ఈ సభకు వస్తున్న వాళ్ళు, 4 రోజులుగా నేను మానకొండ సభకు వస్తున్నాను. చూసారా? ఈ 4 రోజుల సభల్లో మీకు ఏమనిపిస్తుందో తెలుసా? నేను చెప్పనా? ప్రభువా, ఈ సభ ప్రతిరోజు ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది 4 రోజుకి వచ్చేసరికి. నిజమా అబద్ధమా? కదా? ప్రభువా, ప్రతిరోజు ఇలాంటి వాతావరణం ఉంటే ఎంత బాగుంటుందో. ఈ సభల ద్వారా మీరు వాక్యం వింటూ నేర్చుకుంటున్నప్పుడు మనసు ఏమనిపిస్తుంది అంటే, దేవుని వాక్యం యొక్క శక్తి అలాంటిది. ఆ శక్తిలో, ఆ ప్రభావంలో మనం ఉన్నప్పుడు మనసు ఏమనిపిస్తుంది అంటే, నేను ఇంకా దేవుని కోసం బతకాలి, నేను ఇంకా దేవుని పని చెయ్యాలి, నేను ఇంకా నీతిగా నిలబడాలి, నేను ఇంకా యథార్థంగా నిలబడాలి, నేను అనేక మందికి ఉపయోగపడాలి, నేను నా బ్రతుకు కాలం అంతయు ఒక కొవ్వొత్తి వలె వెరగాలి, కరగాలి. ఇదంతా కూడా మనసుకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆత్మీయ వాతావరణం మనల్ని అలా ప్రభావితం చేస్తుంది. దైవాత్మ శక్తి అక్కడ ఉంటుంది కాబట్టి ఆ దైవాత్మ శక్తి మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది, పురుకొల్పుతూ ఉంటుంది, శక్తిని ఇస్తూ ఉంటుంది, బలాన్ని ఇస్తూ ఉంటుంది, ముందుకు నడిపిస్తూ ఉంటుంది. అదే ఎప్పుడైతే ఈ వాతావరణానికి దూరంగా వెళ్ళిపోతామో భ్రష్టు పట్టిపోతాం, నశించిపోతాం, నాశనకరమైన ఆలోచనలలోనికి వెళ్ళిపోతాం. అదే నిన్న కూడా చెప్పానుగా, మండే కట్టెల్లో ఉండే కట్టె ఏమవుతూ ఉంటుంది? మండుతూ ఉంటుంది. ఆరిపోయిన కట్టెల్లో పడితే కట్టె ఏమైపోద్ది? ఆరిపోద్ది. అందుకే సమయమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను అన్నాడు తీతు పత్రికలో. సత్క్రియలు ఎలా చేయాలట? శ్రద్ధగా చేయాలట, సమయోచితంగా చేయాలట సత్క్రియలు. ఒకసారి చదువుదాం ఆ మాట. తీతు పత్రిక సత్క్రియలు చెయ్యాలి, శ్రద్ధగా చెయ్యాలి. 8వ వచనం, 3:8 తీతు పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. ఆ 3:8 ఈ మాట నమ్మదగినదియు దేవుని యందు విశ్వాసముంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు మనస్సుంచున్నట్లు నీవి సంగతులను గూర్చి ఎలా చెప్పమన్నాడండి? దృఢముగా చెప్పమని కోరుతున్నాను అంటున్నాడు. ఇవి మంచివియు మనుష్యులకు ప్రయోజనకరమైనవి ఉన్నవి. ఇంకా 14వ వచనం చూడండి, అదే అధ్యాయంలో 14వ వచనం. విశ్వాసులు ఏ క్రియలు కలిగి ఉంటే ఇంకా విశ్వాసంగా ఉంటారు, ఏ క్రియల్లో ఉంటే ఇంకా బలంగా ఉంటారు, విశ్వాసానికి రోగం రాకుండా ఎలా కాపాడుకుంటారు, పరలోకం వరకు ఆ ఫ్లైట్ పడిపోకుండా వెళ్ళాలంటే ఆ ఫ్లైట్కి రోగం రాకూడదు, అనగా విశ్వాసానికి రోగం రాకూడదు అంటే ఏం చేయాలో ఇక్కడ పరిష్కారం చెప్తున్నాడు. 14వ వచనం. మనవారంటే సంఘ సభ్యులందరూ, విశ్వాసం ఉంచిన దేవుని పిల్లలందరూ మనవారును నిష్ఫలులు కాకుండా నిమిత్తము. నిష్ఫలులు అంటే ఫలాలు లేనోళ్ళు దేవునికి ఇష్టలు కాదు, అది గుర్తుపెట్టుకోండి. నిష్ఫలులు అంటే అర్థం ఏంటి? ఫలాలు లేనోళ్ళు. మనవారు నిష్ఫలులు కాకుండా నిమిత్తము అవసరాన్ని బట్టట. దీన్ని బట్టి అవసరాన్ని బట్టి సమయోచితంగా సత్క్రియలను శ్రద్ధగా చేయడానికి
నేర్చుకోవాలి అన్నాడు. చూసారా, మరి ఈరోజు ఇక్కడ జరుగుతున్నది సత్క్రియే, సత్కార్యం. దేవుని వాక్యాన్ని పంచిపెడుతున్నారు. కానీ లోకానుసారంగా ఆలోచించే వాళ్ళకున్న జబ్బు ఏంటి తెలుసా? రొట్టెలు చేప ముక్కలు ఉంటాయా ప్రభువా నీ వాక్యానికి వస్తాం అన్నారట ఆ రోజుల్లో. రొట్టెలు చేప ముక్కలు పెడితేనే వాళ్ళందరూ ఎవరిని వెంబడించారు? యేసు ప్రభువుని వెంబడించారు. అందుకని ఆయన ఏమన్నాడు తెలుసా? క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి, నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారం కోసం కష్టపడండి. చూడండి, మనం కూడా అదే బ్యాచా? చెప్పండి, మనం అదే బ్యాచా? ఏమండి సభలటండి, సభల పోస్టర్ దగ్గరికి వెళ్ళి ఒక ఆయన కళ్ళజోడు ఇలా పెట్టి ఎత్తుకుతున్నాడట. ఏమీ అలా ఎత్తుకుతున్నావు, ఏంటి అంత అలా ఎత్తుకుతున్నావు అంటే, భోజన వసతి కలదని ఎక్కడైనా ఉందా బాబు, చూసిపెట్టు బాబు అన్నాడంట. ఏం కలదని? పోస్టర్ మీద ఏముండాలట? భోజన వసతి కలదని ఉందా లేదా బాబు, చూడు బాబు కొంచెం కళ్ళజోడు, నాకు కొంచెం శిత్వారం ఉంది బాబు, సభలని కనబడింది కానీ భోజన వసతి ఎక్కడుందో కనబడట్లేదు బాబు అన్నాడంట ముసలాయన. అంటే ఊరు రమ్మంటుంది, కాడి రమ్మంటుంది అన్నా కూడా ఇంకేతనికి ఏం కావాలి? వాక్యం ప్రకటిస్తారు, సభలకు వెళ్దాం. నేను ఇప్పుడు విశ్వాసి సభకు రావటానికి ఇంకేముంటుందండి? వాక్యం ఉంటే చాలదా? మన ఆహారం ఏంటి? మన ఆహారం ఏంటమ్మా? వాక్యమే కదా. కానీ అక్కడ ఇతగాడి దేని వెతుక్కుంటున్నాడు? దేని వెతుక్కుంటున్నాడు? భోజన వసతి కలదు. అందుకే రేపటి నుంచి ఏం చేస్తారంటే, వాక్యం చిన్నది రాయించండి, చిన్నది మూలన ఎక్కడో రాయించండి, భోజన వసతి కలదని పెద్దది రాయించండి. ఇంకా అదే బెటర్. ఇంకా కానీ భోజనాలు మాత్రం పెట్టకండి. టిట్ ఫర్ టాట్ అంతే మరి. అప్పుడు వచ్చాక చెప్పండి ఏమనంటే, ఎంత మంచి భోజనం పెట్టారండి అయ్యగారు మనకి రాత్రి అనండి అంతే. లాస్ట్లో అమ్మ దొంగలారా ఇదా భోజనం అంటే అనుకుని ఇంక రెండో రోజు రారంతే. ఇలా తగలడిపోతే ఎలాగండి? ఇలా తగలడిపోతే ఎలాగా? మనం ఎప్పుడూ కూడా పైనున్న దాని కొరకు వెతకాలి తప్ప భూ సంబంధమైన దాని కొరకు వెతకూడదు. మనం వెతకాల్సింది ఎప్పుడు పైనున్న వాటి కోసమే. అది క్రైస్తవుడిగా మన ధర్మం. ఒక విశ్వాసి తన విశ్వాసమును బట్టి నిష్ఫలుడు కాకుండా ఉండాలి అంటే అవసరాన్ని బట్టి సమయోచితంగా సత్క్రియలు ఏం చేయాలట? నేర్చుకోవాలి, శ్రద్ధగా చేయాలట సత్క్రియని. ఎలా చేయాలి సత్క్రియ? శ్రద్ధగా. సత్క్రియ అంటే ఏంటి? వాక్య సంబంధమైన క్రియ, దేవుని పరిచర్య, సువార్త ప్రకటన, సువార్త పని. ఇది మనందరి బాధ్యత. చచ్చిపోయేదాకా ఇదే మన బాధ్యత. దాన్ని బట్టి నీకు పరలోకంలో ఫలితం, పరలోకంలో ఫలం. ప్రభువా నేను మన ఆత్మలు రక్షించడానికి సువార్త పనిలో వాడబడుతున్నాను, సత్యమును వెదజల్లుతున్నాను, సత్యము కొరకు సహకారిగా నిలబడ్డాను, సత్యమును ప్రకటిస్తున్నాను, ప్రకటించే వారిని పంపిస్తున్నాను, వారికి తోడుగా నిలబడుతున్నాను, నేను ఈ పరిచర్య చేయిస్తున్నాను, దానికి సహకరిస్తున్నాను, దానికి తోడ్పాటును అందిస్తున్నాను. ఇలాగ ఒక విశ్వాసి లక్షణం ఉండాలి. ఎందుకో తెలుసా? మనం మంటేస్తుంటేనే అనేక మందికి వెలుగు వెళ్తుంది. నువ్వు మంటేయడం మానేస్తే ఎవరికి వెలుగు వెళ్ళదు. అందుకే ఏ విశ్వాసి మంటేయడం మానకూడదు. విశ్వాసి ఎప్పుడు మండాలి, మండిస్తూ ఉండాలి. చెప్పండమ్మా, విశ్వాసి ఏమవ్వాలి? మండాలి, మండిస్తూ ఉండాలి. నువ్వు మండడం ఆగిపోతే ఆ వెలుగు ఆగిపోద్ది. నువ్వు మండుతుంటేనే ఆ వెలుగు ప్రసరిస్తూ ఉంటుంది. ఒక మాట మీకు చెప్పనా? ఒక అద్భుతమైన సందర్భాన్ని చెప్తాను ఈరోజు. మనందరికీ ఒకటే బాధ్యత అండి, ఒకటే పార్టీ మంది. ఎవరి పార్టీ మంది? యేసుక్రీస్తు పార్టీ మంది, అంతేనా? వీఆర్ ఆల్ వన్ పార్టీ. అదే యేసు ప్రభు పార్టీ. నువ్వు నేను మనందరం ఒకటే పార్టీ, ఒకటే జెండా మోస్తున్నాం. ఒక పాట ఉంటుంది క్రిస్టియానిటీలో, జయరాజు యేసు జెండ క్రింద సేవకు వస్తిమి, భయము లేక పరమా బలముంది మనము పనిని చేయుదము, జయగీతము పాడి యుద్ధము చేసి జయము నొందెదము. చాలు. సో ఈ పాటల భావం, జయరాజు యేసు జెండా క్రింద సేవకు వస్తిమి. నిజమే, మన 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 యేసుక్రీస్తు రాజు. ఆయన క్రింద మనం పనివాళ్ళం, ఆయన జెండా క్రింద మనం ఉన్నాం. మనం పనికి వచ్చాం, పని చేయడానికి వచ్చాం, పని చేస్తాం. మనం చచ్చిపోయేంత వరకు మన అందరిది ఒకటే పార్టీ. మనది ఏ పార్టీ? ఈ పార్టీ పేరు చెప్పకండి. ఆ పార్టీలు మనే కదా, 5 సంవత్సరాలకు ఒకసారి మారిపోతాయి ఈ పార్టీలు. ఆ పార్టీలు కదా మన పార్టీలు. మనది ఏ పార్టీ? చచ్చిపోయే వరకు యేసుక్రీస్తు పార్టీ, యేసయ్య పార్టీ అని చెప్పండి అంతే. యేసుక్రీస్తు పార్టీ, ఆయన పార్టీ మంది. సో ఆయన మన నాయకుడు, మనం కార్యకర్తలం.
చెప్పండి, ఎవరు మనం ఇప్పుడు? కార్యకర్తలం. ఎవరి కార్యకర్తలం? యేసుప్రభు కార్యకర్తలం. తెలుగుదేశం కార్యకర్తలం కాదు, వైసీపీ కార్యకర్తలం కాదు, జనసేన కార్యకర్తలం కాదు మనం. తెలంగాణలో టీఆర్ఎస్ కార్యకర్తలం కాదు, కాంగ్రెస్ కార్యకర్తలం కాదు, బీజేపీ కార్యకర్తలం కూడా కాదు. మనం ఎవరి కార్యకర్తలమ్మా? మీరు యేసుప్రభు కార్యకర్తలు కదా. బాబు అలాగంటారేంటి బాబు? మరి ఆంధ్రప్రదేశ్లో మాకు 4 పార్టీలు ఉన్నాయి, మేము ఆ పార్టీలో ఆల్రెడీ కార్యకర్తలం అండి మేము అంటారా మీరు? అయితే అయ్యండి, తప్పులేదులేండి. అక్కడైనా మంచిగా ఉండండి, నీతిగా ఉండండి, యథార్థంగా ఉండండి. అయితే మీరు ఏ లోకంలో ఏ కార్యకర్తలైనా ఒకటి మాత్రం మర్చిపోకండి, దానికంటే పైన మీరు ఫస్ట్ ఎవరి కార్యకర్త? ఫస్ట్ ఎవరి కార్యకర్త మీరు? అలా మౌనంగా ఉన్నారే? కాదు అని మౌనంగా చెప్పడమా ఏంటి? కాదండి బాబు, మేము యేసయ్య కార్యకర్తలం కాదు, యేసుప్రభు పనితో మాకు సంబంధం లేదు, ఆయన ఎవరో మేమెవరమో, అసలు నేను ఆయన ఎప్పుడు చూడలేదండి బాబు అంటున్నాడట మహానుభావుడు. ఏమంటున్నాడట? అసలు ఆయన ఎవరో నాకు తెలియదండి, అమ్మ తోడు అన్నాడట చివరికి. ఎవరు తోడు? అమ్మ తోడు. అతను ఎవరో కూడా నాకు తెలియదు అన్నాడంట. ఇంకో చిన్నదొచ్చి అడిగిందంట, నోరమే అబద్ధాలు చెప్పకో, నువ్వు ఆయన కార్యకర్తవే, నువ్వు అతనితో ఉండగా మేము చూసాము, నువ్వు అతనితో తిరగడం మేము చూసాము, నువ్వు అబద్ధాలు చెప్పేస్తున్నావు, నువ్వు ఆయన కార్యకర్తవే అందంట. అప్పుడు మళ్ళీ అంటున్నాడట, అమ్మ తోడు, నేను ఆయన కార్యకర్తని కాదు, ఆయనకి నాకు సంబంధం లేదు. 3 సార్లు బొంకేశాడు. అప్పుడు వచ్చింది రాజు. ఏం రాజు? కోడిరాజు వచ్చి అప్పుడు కూసిందంట. కూసి ఎటకారంగా నవ్వుతూ వంగి వంగి కూర్చుంటుంది పేతురుగారు చూసి. మరి అలా కుయ్యపోతే ఈయనకి అంత పశ్చాత్తాపం రాదు. ముందే చెప్పాడు, ఇదిగో పేతురు, నువ్వు అబద్ధం ఆడతావు, నువ్వు అబద్ధం ఆడేదాకా కోడి కొయ్యదు, 3 సార్లు బొంకేస్తావు నువ్వు అన్నాడు. అలాగే బొంకాడు. అప్పుడు వచ్చి కూసింది. కుమిలి ఏడ్చాడు. సో గుర్తుపెట్టుకోండి, అబద్ధాలు చెప్పకండి. మనం యేసుప్రభు కార్యకర్తలు అయితేనే ఇక్కడ ఉన్నాం, లేకపోతే వెళ్ళిపోండి, మీకు ఇక్కడ పని లేదు. అర్థమైందమ్మా? నా మాట వినపడిందా మీకు? మీరు యేసుప్రభు కార్యకర్తలు అయితేనే ఈ గ్రౌండ్లో కూర్చోండి. మీరు యేసుప్రభు కార్యకర్తలు కాదనుకోండి, మీకు ఇక్కడ పని లేదు, మీరు వెళ్ళొచ్చు. యూ హ్యావ్ టు గో, యూ నీడ్ టు గో. డోంట్ వేస్ట్ యువర్ టైం ప్లీజ్. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు కార్యకర్తకు మాత్రమే పరలోకం. నేను ఈరోజు నొక్కి ఒక్కని చెప్తున్నాను, ఎవరు యేసుక్రీస్తు జెండా మోస్తారో, ఎవరు యేసుక్రీస్తు కార్యకర్తగా ఉంటారో ఆయనకు మాత్రమే పరలోకం, ఆమెకు మాత్రమే పరలోకం. ఎందుకంటే నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, మీ భారం నేను మోస్తాను, నా భారం మీ మీద వేస్తున్నాను. నేను వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళిపోయిన తర్వాత నా బాధ్యత మీరే తీసుకోవాలి. ఎన్నో ఆత్మలు ఉన్నాయి, కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారు. మీరు వెళ్ళండి, పని చేయండి అన్నాడు ప్రభు. పని చేయండి. సో కూడా మనం అందరం పని చేయాలి. సో వీఆర్ ఆల్ వన్. ఒకే లక్ష్యం మంది, ఒకే దీక్ష మంది, ఒకే కార్యకర్తలం మనం, ఒకే సంఘం మంది, సార్వత్రిక సంఘం, ఒకే బాధ్యత. నా బాధ్యత, నీ బాధ్యత, మనందరి బాధ్యత యేసుక్రీస్తును మోయడమే బతికినంత కాలం, ఆయనను ఘనపరచటమే బతికినంత కాలం, ఆయనను మహిమపరచటమే బతికినంత కాలం, ఆయన చెప్పిన పని చేయడమే బతికినంత కాలం. నా దీపమును ఆయన వెలిగించాడు, నా దీపం వెలుగుతూ కాంతిని పంచుతోంది. ఈ కాంతి ఏంటో కాదు, నేను చేస్తున్నటువంటి సత్క్రియలు, సమయోచితముగా చేయబడుతున్న సత్క్రియలు, అవి నన్ను ఇంకా పురికొల్పుతూ ఉంటాయి. నా పార్టీని ఇంకా బలోపేతం చేస్తాయి, నన్ను పురికొల్పుతూ ఉంటాయి, నాకు శక్తిని ఇస్తాయి, నాకు మోటివేషన్ ఇస్తాయి, నన్ను ఇంకా ముందుకు తోస్తాయి, నాకు ఇంకా బాధ్యతను గుర్తు చేస్తాయి. చేసే కొలది నాలో ఆత్మ మంటను రగిలిస్తోంది. ఆత్మీయ మంట, పౌరుషం జ్వాల వలె రగులుతోంది లోపల. ఇంకా ఎక్కువ దేవుని కోసం బతకాలి, ఇంకా ఎక్కువ దేవుని కార్యాలు చేయాలి, ఇంకా ఎక్కువ దేవుని నామాన్ని మహిమపరచాలనే లోపల ఒక ఆశ, ఒక తృష్ణ, ఒక మంట. అది సువార్త కార్యక్రమాల్లో నిమగ్నమైన వాళ్ళకే వస్తుంది. చచ్చుబడిపోయిన అవయవాలు కలిగినోడు శరీరం మొత్తం చచ్చుబడిపోద్ది. అలా మంచానికి పరిమితమై ఉంటాడు. కొన్నాళ్ళ కీళ్ళు వంగో, కాళ్ళు వంగో, వేళ్ళు వంగో, ఏమీ వంగో, చివరికి అలా పుండు పట్టిపోయి చచ్చిపోతాడు. అదే యాక్టివ్గా ఉందనుకోండి శరీరం, పరిగెత్తుతూ ఉన్నాడు, మూలబడ్డవాడు పరిగెత్తుతూనే ఉంటాడు ఇంకాడు. ఎందుకంటే చాలా యాక్టివ్గా ఉంది, అవయవాలన్నీ యాక్టివ్గా పనిచేస్తున్నాయి. కదులుతున్నాడు, లేస్తున్నాడు, కూర్చుంటున్నాడు, మాట్లాడుతున్నాడు, పరిగెత్తున్నాడు, పని చేస్తున్నాడు. అబ్బా చాలా యాక్టివ్గా ఉన్నాడు, అవయవాలకి ఇంకా శక్తి వచ్చేస్తుంది. ఇతగాడు ఇంకా ఇన్స్పైర్ చేస్తాడు జనాల్ని, ఇంకా బలపరుస్తాడు, ఇంకా స్థిరపరుస్తాడు, సంఘాన్ని కడతాడు, ప్రభు రాజ్య విస్తరణ కొరకు పాటుపడతాడు. ఇలాగా మనందరం ఐక్యంగా ఉండి పనిచేయాలి. సంఘాలు కొట్టుకు చావకూడదు, సంఘాల్లో గొడవలు ఉండకూడదు, సంఘాలు ఇంకా విస్తృతం అవ్వాలి, ఒకే సత్యమందు ప్రతిష్ఠ చేయబడాలి. రాబోయే రోజులు చూడండి ఎలా ఉండబోతున్నాయో.
నేను చెప్తున్నాను, ఈ రాత్రి రాసి పెట్టుకోండి. రాబోయే రోజులు ఎప్పుడు మీరు అనుకున్నంత సంతోషంగా ఉండవు. కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది, కొన్ని బాధాకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆల్రెడీ సూచనలు కనబడుతున్నాయి. రాబోయే రోజుల్లో ఒకవేళ బతుకుంటే మీరు చూస్తారు, చాలా భయానకమైన పరిస్థితులు సమాజం, క్రైస్తవ సమాజం ముఖ్యంగా అనుభవించాల్సి ఉండొచ్చు ప్రపంచవ్యాప్తంగా. ఎందుకో తెలుసా? దుష్టుడు దేవునికి విరోధంగా ఎప్పుడూ పోరాడుతూనే ఉన్నాడు. అప్పుడు మీరు ఎంత ఐక్యంగా ఉంటే అంత బలంగా పనిచేయగలుగుతారు. ఎంత శక్తి కలిగి పనిచేస్తే అంత ఎక్కువగా నీతి ఫలాలు ఫలించగలుగుతారు. అలా నీతి ఫలాలు ఫలించాలంటే మనందరం కలిసికట్టుగా ఉండాలి, ఐక్యంగా ఉండాలి, ఒకే మోటివ్తో పనిచేయాలి. ఆ మోటివ్ యేసుక్రీస్తు ప్రభువును గణపరచటం, ఆయన మరణాన్ని ప్రచురం చేయటం. ఇక్కడ సంఘాలలో సఖ్యత, సంఘాలలో ఐక్యత, దేవుని పిల్లలలో ఐక్యత, దేవుని పిల్లల సపోర్ట్ ఎలా ఉన్నా కానీ, ఇప్పుడు ఎలా ఉంటుందంటే మన సపోర్ట్కి ఇంకో గుంపు చూపిస్తాను మీకు. ఇప్పుడు ఈ గుంపుని చూసి అసలు పేడ చూసి సువాసన సిగ్గుపడాలి అన్నట్టు పరిస్థితి అనమాట. ఇప్పుడు పేడను చూసి ఏది సిగ్గుపడాలట? సువాసన సిగ్గుపడాలట. ఇదేంటి సువాసనే కదా, సింటు సువాసన. ఇది అది పేడ దుర్వాసన. అది దుర్వాసనను చూసి సువాసన ఎందుకు సిగ్గుపడాలి అని అంటే, దుర్వాసన ఎంత ఐక్యంగా ఉందంటే, సువాసనలో లేని ఐక్యత ఎక్కడుందో తెలుసా? దుర్వాసనలో ఉంది. ఇంకెంతకంటే అందమైన ఎగ్జాంపుల్ ప్రపంచంలో ఎవడివ్వలేడు మీకు. సువాసనలో లేని ఐక్యత, సువాసనలో లేని సఖ్యత ఎక్కడుంది? దుర్వాసనలో ఉంది. ఇక్కడ నాకు ఇంకో విషయం గుర్తొచ్చింది బైబిల్ గ్రంథంలో. అదేంటో తెలుసా? చూపిస్తాను. మార్కు సువార్త ఒకసారి తీయండి, బాగుంటుంది. మార్కు సువార్త 5వ అధ్యాయం మొదటి నుంచి చదవండి, ఎంత బాగుందో. వారా సముద్రమునకు అద్దరునున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడు ఒకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడిను. వాడు సమాధులలో వాసము చేసేడివాడు. సంకెళ్లతోనైనను ఎవడును వాని బంధింపలేకపోయేను. పలుమారు వాని కాళ్లకు చేతులకు సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి కాలి సంకెళ్లను తుత్తునీలుగా చేసిన కనుక ఎవడునూ వానిని సాధుపరచలేకపోయినా. మీకు సంకెళ్ళు ఎత్తే తెంపగలరా? చెప్పండి. సంకెళ్ళు వేస్తే తెంపగలరా? తెంపలేరు. పోను ఒక 20 మంది ఏకమై తెంపగలరా? ఇటు సంకెళ్ళు ఒట్టి చేతులతో 20 మంది ఏకమై ఒట్టి చేతులతో సంకెళ్ళు తెంపగలరా? తెంపలేరు. కానీ వాడు ఒక్కడే సంకెళ్ళు ఏం చేస్తున్నాడట? తెంపేస్తున్నాడట. కాళ్ళకు కూడా వేసాడట సంకెళ్ళు. కాళ్ళకేసిన సంఖ్యలు కూడా పట్టుకుని తుత్తి నీళ్ళ పురికొస తెంపినట్టు తెంపించాడట. ఎలాగా? పురికొస మడతెట్టి తెంపితే పురికొస తెగిపోద్ది కదా, దారం తెగిపోద్ది కదా, అలాగా సంకెళ్ళు తెంపి అవతల పడేస్తున్నాడు. అంత పవర్ఫుల్ అయితేనే, బాహుబలి అయితేనో సంసంలాగా చాలా పవర్ఫుల్ అట. తెంపి అవతల పడేస్తున్నాడు సంకెళ్ళు వేస్తుంటే. ఆ తర్వాత సాధు చేయలేకపోతున్నారు ఎవరు కూడా. వాడు ఎల్లప్పుడూ రాత్రి పగళ్ళు సమాధుల్లో ఉంటాడంట, కొండల్లో ఉంటాడంట, కేకలు వేసుకుంటూ తిరుగుతాడట. తానే రాళ్ళు తీసుకుని కొట్టుకుని గాయం చేసుకుంటాడట. రాళ్ళు తీసుకుని కొట్టుకుంటాడు, గాయపడిపోరు, గాయాల మీద గాయాలు, శరీరం అంతా గాయాలు చేసేసుకుంటున్నాడు. రాళ్ళతో కొట్టేసుకుని గాయం చేసుకున్నాడు. ఎవడో వచ్చి కొట్టట్లా, తానే కొట్టేసుకుంటే ఒంటి నిండా గాయాలు, పెద్ద పెద్ద కురుపులు, రక్తం గారిపోతుంది. అయినా కూడా బాధ తెలియట్లా, నొప్పి తెలియట్లా, ఇంకా గట్టి కొట్టుకుంటున్నాడు. ఇంకా ఎక్కువ పుళ్ళు పడిపోతుంది, ఇంకెక్కువ గాయాలు పడిపోతున్నాయి. సరే, ఇలా జాలిపడి ఎవడో వచ్చి మొత్తం మీద సంకెళ్ళు ఇసిరి, ఒక 10 మంది 20 మంది కలిసి సంకెళ్ళు ఇసిరి గట్టిగా చేతులు కాళ్ళు సంకెళ్ళతో కడుతుంటే కట్టింది తడవు, ఒక్క తెంపుతున్నాడు. సంకెళ్ళు దిగిపోతున్నాయి. ఆశ్చర్యపోతున్నారు జనాలు, ఎవడరా బాబీడు? తాళ్ళు కూడా కాదు, సంకెళ్ళు తెంపుతున్నాడు. వీడికి ఇంత శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? కేకలేసుకుంటూ తిరుగుతాడు, సమాధుల్లో తిరుగుతాడు, అడవుల్లో తిరుగుతాడు. భయం వేసేస్తుంది అందరికీ ఆయన చూస్తుంటే. ఎవడు దగ్గర కూడా వెళ్తలే. సంకెళ్ళు తెంపినోడికి చేతులు ఇరిసేయడం పెద్ద గొప్పటి. మెడగిసి అవతల పడేస్తాడు. దగ్గరికి వెళ్ళలేం, అలాంటి వాడి దగ్గరికి వెళ్ళగలమా? సంకెళ్ళు తెంపేసేవాడి దగ్గరికి వెళ్ళాం అనుకోండి, మెడగిసేస్తాడు, ఇరిసేడా. ఒకసారి మెడగిసేసాడు అనుకోండి, ఇంక మనం జీవితాంతం అలాగే ఉండాలి. ఏముంది, ఎలా పట్టుకుని తిప్పాడు ఒక గుమ్మడికే తిప్పినట్టు, ఇంకా అంతే అయిపోయింది కథ. ఇక్కడ సంకెళ్ళే తెంపేసేవాడికి మరి ఎంత శక్తి ఉంటుంది? చాలా శక్తి ఉంటుంది కదా. అలాంటి వాడు ఉన్నాడు అక్కడ, గాయపరుచుకుంటున్నాడు. వాడు ఒకానొక దినాన్న యేసు ప్రభువారు ఆ ప్రాంతానికి వెళ్ళారు, గెరాసేనుల దేశానికి. అప్పుడు వాడు యేసు ప్రభువును దూరం నుండి చూచి ఎత్తుకుని వచ్చేసారంటే యేసు ప్రభు దగ్గరికి. ఆశ్చర్యపోయారు అందరూ. అమ్మ బాబోయ్, ఎన్నాళ్ళు మేము సంకెళ్ళేసి బంధిస్తేనే ఎవడ మాట వెళ్ళలేదీడు, సంకెళ్ళు ముక్కలుగా తెంపవతలు పడేశాడు,
వీడి దగ్గరికి వెళ్ళాలంటే భయం వేసేది. ఎవడు కూడా వీడిని సాధుపరచలేకపోయాం. మనుషుల్ని ఎత్తి అవతల పడేస్తున్నాడు, ఇసిరి అవతల పడేస్తున్నాడు. అంత పవర్ఫుల్ మ్యాన్ వీడు. ఈరోజు యేసు ప్రభుని చూసి వీడే పరిగెత్తుకుని వచ్చాడు. యేసు ప్రభుని చూసి వీడే పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారం కూడా చేశాడు. అబ్బా అబ్బా అబ్బా, చూడండి, ఆయనకు నమస్కారం కూడా చేశాడంట. యేసు ప్రభుకి ఏం చేస్తున్నాడంటే వీడు నమస్కారం చేస్తున్నాడు. నమస్కారం చేసి, ఇప్పుడు మనం ఎవరికి నమస్కారం చేస్తాం? ఇంతమందిని గెలిచినోడు ఆయనకి నమస్కారం చేయడంటే దాని అర్థం ఏంటి చెప్పనా? వాడికంటే ఆయన పవర్ఫుల్ అని. వాడికంటే ఆయన పవర్ఫుల్, లేకపోతే నమస్కారం పెడతాడేటి? పెడతాడా? అబ్బాయి, ఇప్పుడు నువ్వు ఎవరితో గొడవ పడతావు? గమ్ముని గొడవ పడుతున్నావు అంటే ఎవరితో పడుతున్నావు చెప్పు? త్వరగా రెక్కలు ఇరుచుకొని మీదకి వెళ్ళిపోతున్నావు, గొడవకి వెళ్ళిపోతున్నావు అంటే ఎవరి మీదకి వెళ్ళిపోతావు? నీకంటే బలహీనుడైతే వెళ్ళిపోతావు. బాగా నీకంటే బలవంతుడు అనుకో, 4 కండలు వేసుకుని గుంటలు వేసుకుని ఇంత ఎత్తులో నిలబడి అలాగ ఉన్నాడు అనుకో, గొలియాతిలాగా రెచ్చిపోయి వెళ్ళిపోతాడు మీదకి. పర్లేదండి, ఏం కాదండి, పర్లేదు, తగిలితే తగిలిందండి, పెయింట్ ఏం చేసుకుంటారులేండి, పర్లేదు, ఇరిగిపోయిందండి, బాగా ఏం చేసుకుంటారులేండి, ఎందుకులేండి, పర్లేదండి, మీరు వెళ్ళండి, ఏం పర్లేదండి అంటావా? ఎవడో మామూలుడు వచ్చి టీకాడు అనుకో, పెద్ద గొడవ చేస్తావు. అదే సిఐ గారి వ్యాన్ వచ్చి టీకిందనుకో, ఏమంటావు? చిన్నదేలేండి, పర్లేదండి బాబు, సిఐ గారు మీరు వెళ్ళండి సార్ అంటావా? లేకపోతే నువ్వు సిఐ అయితే నాకు లెక్కేటయ్యా, ఏటయ్యా అసలు నీ గొడవ అంటే లోపల తీసుకెళ్ళి కుమ్మేస్తాడని భయం నీకు. సిఐ గారిని అంటే మళ్ళీ డిఎస్పీ గారు, ఎస్పీ గారు ఇలా పెరుగుతూ వెళ్ళిందనుకో, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు పెరుగుతూ వెళ్ళిందనుకో, మనకంటే బలవంతులు కాబట్టి గొడవకి వెళ్తావా? వెళ్ళవు, రాజీకి వెళ్తావు. అదే మనకంటే బలహీనుడైతే అస్తది, నేను పట్టుకోవాలమా? డబ్బా కింద ఎట్టిన సేమ్ టబ్బాకాయలే ఎగురుతో పైకి కిందకి కదా. ఇక్కడ కూడా ఈ వ్యక్తి, గరాసానెల దేశంలోని ఈ వ్యక్తి యేసు ప్రభుని చూసి ఏం చేస్తున్నాడట? నమస్కారము చేసి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచకమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను. ఎందుకనగా ఆయన, అపవిత్రాత్మ ఈ మనుష్యుని విడిచి పొమ్మని వానితో చెప్పెను. మరియు ఆయన, నీ పేరేమని వానిని అడుగగా, బాగా అర్థం చేసుకోండి, ఇక్కడ నుంచి ఏమని అడిగాడంట? మరి నీ పేరేట్రా అని అడిగాడంట. ప్రభు అడిగాడట, నీ పేరేమి అని ఆయనను అడగగా, వాడు నా పేరు ఏంటి ఏమన్నాడు? సేన. ఆ సేన అంటే అర్థం ఏంటట? సేన అంటే అర్థం నేను ఒక్కడిని కాదు, మేము అనేకులం. నేను ఒక్కడిని కాదు, మేము ఎవరు? అనేకులం. ఇంతకేంటి? అనేకమైన దురాత్మలు కలిపి ఒక్కింట్లో కాపురం ఉంటున్నాయి. ఎంత ఐక్యత చూసారా? అనేకమైన దురాత్మలు కలిపి ఎక్కడ కాపురం ఉంటున్నాయి? ఒక్కింట్లో కాపురం ఉంటున్నాయి. ఈరోజు క్రైస్తవ సంఘాన్ని అడుగుతున్నాను, ఇంత ఐక్యత సంఘాల్లో ఉందా అంటే ఇప్పుడు మనం ఏమనాలో తెలుసా? దయ్యాలకున్న ఐక్యత చెప్పర్లే, సిగ్గుపడకు, పర్లేదు, అస్సలు సిగ్గుపడకు, చెప్పు. దయ్యాలకున్న ఐక్యత మాకు లేదు. మొన్న ఒక ఆవిడ సంఘంలో పెద్ద గొడవైంది. ఒక ఆవిడట ఎప్పుడు ఆ స్తంభానికి జారబడే కూర్చుంటుందట. రిజిస్ట్రేషన్ చేయించుకుందంట పాపం. ఏది? ఆ స్తంభం అక్కడే కూర్చుంటుంది, ఎప్పుడు వెళ్ళి అక్కడే కూర్చుంటుంది. ఎందుకంటే స్తంభానికి అలా జారబడి అలా కూర్చొని అలా పడుకోవడానికి బాగుంటుంది. మరి 2 గంటలు ఉండాలి కదా అక్కడ, ముళ్ళమే కూర్చున్నట్టు ఉంటుంది. అందుకని ఆ స్తంభం గడ కూర్చుంటుంది. ఈలోగా కొత్త విశ్వాసం ఎవరో ఆ ఊరికి వచ్చి ఇలా స్తంభం గడ, అదే సంఘంలో స్తంభం గడ కూర్చుంది. ఇప్పుడు ఇంకా రాలేదు. అప్పటికి ఈవిడ వచ్చి, అమ్మా లే ఇది నా సూటు, ఆ పక్కెళ్ళి అందట. అప్పుడు ఆవిడ అందట, నీ సూటు ఏంటి, నువ్వేమన్నా రిజిస్ట్రేషన్ చేయించుకున్నావా? దేవుని సంఘం ఇది, నేను ముందు వచ్చాను కాబట్టి ఇక్కడ కూర్చున్నాను, నువ్వు వెళ్ళి అక్కడ కూర్చోందంట. అప్పుడు ఈవిడ ఏం ప్రెస్టేషన్లో వచ్చిందో జుట్టు పట్టుకుని లాగేసిందండి అది పక్కకి. పెద్ద గొడవ. ఇప్పుడు ఈ శాన దయ్యాలు కానీ వాళ్ళిద్దరిని చూసినాయి అనుకోండి, ఏమనుకుంటా తెలుసా? ఈ 2 దయ్యాల కంటే ఇన్ని దయ్యాలు మేము ఒక్కింట్లో ఎంతకాలం కలిసి ఉన్నామండి, ఒక్కరోజు కూడా మాకు దెబ్బలాట రాలేదు. మేము అందరం కలిసి ఒకే మోటివ్తో పనిచేసాం. ఎలా పనిచేసామంటే, రాళ్లతో ఆడు గాయాలు చేసుకుంటుంటే మేము అందరం కలిసి చేయించేవాళ్ళం. ఆడ అడవుల్లో సమాధుల్లో కేకలేసుకుంటూ తిరుగుతుంటే మేము అందరం కలిసి ఆడిని మోటివేషన్ ఇచ్చి సగ్గా కేకలేసుకునే చేసేవాళ్ళం. ఆడిని ఎవరైనా సంఖ్యలతో బంధించేస్తే మేము అందరం కలిసి శక్తినిచ్చి ఆ సంఖ్యలను తెంపేడేసే ప్రయత్నం చేసేవాళ్ళం. ఈ దద్దరిగొట్టోళ్ళు 2 ఉన్నారు చూశారు, మేం కాదు అసలు దయ్యాలు, వీళ్ళే అసలు దయ్యాలు. మేము యేసుక్రీస్తుకి నమస్కారం చేస్తున్నాం, భయపడుతున్నాం. ఈ దద్దరిగొట్టోళ్ళు 2 యేసుక్రీస్తుకి నమస్కారం చేయరు, భయపడరు. సోటు ఇవ్వలేదని జుట్టుపట్టు కొడిసింది. అంటే దయ్యాలలో ఉన్న ఐక్యత ఎవరిలో లేదు? దేవుడి పిల్లల్లో లేదు. ఇక్కడ 4 ఉన్నారనుకోండి పాటలు పాడేవాళ్ళు.
అమ్మా నలుగురు ఖాళీ లేదమ్మా, ఒక్కరికే ఉందమ్మా ఖాళీ, మిగిలిన ముగ్గురు ఆగిపోవాలి, మరి ఇప్పుడు సమయం తక్కువ ఉంది, ఒక్కరికి ఇస్తామమ్మా, మిగిలిన ముగ్గురు ఆగిపోండి అంటే ఏమంటారో తెలుసా? మేము ముగ్గురు ఆగం, ఇస్తే నలుగురికి ఇవ్వండి, లేకపోతే నలుగురికి ఇవ్వడం మానేయండి అంటారు. అంటే చూడండి, అప్పుడప్పుడు శాడిస్టులు కనబడుతుంటారు, నాకు దక్కపోతే ఎవడ దక్కకూడదు అన్నట్టు. ఇస్తే నలుగురికి ఇవ్వండి, లేకపోతే నలుగురికి మానేయండి అంతే. ఏం ఐక్యత, ఏం ఐక్యత! ఈ శాన అనే దయ్యాలు ఎంత ఐక్యంగా ఒక మనిషిలో కాపురం ఉంటున్నాయి, ఎంత ఐక్యంగా ఒక మనిషిలో ఉండి అట్లా పని చేస్తున్నాయి. అంతెందుకు, లోకాసు వార్తలో మరొకటి ఉంది దయ్యాల కథ, అది కూడా చూద్దాం. దయ్యాలకు సంబంధించిన సందర్భం లోకాసు వార్తలో యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడుతూ ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పారు. అదేంటంటేనట, నీళ్లు లేని చోట తిరుగుతూ ఉంటుందట. ఇది నీళ్లు లేని చోట తిరుగుతూ ఉంటుందట. లోకాసు వార్త 11వ అధ్యాయము 24వ వచనం. అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట, అనగా వాక్యం లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదును అనుకొని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 ఆత్మలను ఎంట పెట్టుకుని వస్తుందట. అక్క రండి, ఏడుగురిని పిలుచుకొస్తుందట. ఖాళీగా ఉంది ఇల్లు, ఒకప్పుడు నేను ఆ ఇంట్లోనే ఉండేదాన్ని, ఇప్పుడు ఆ ఇల్లు శుభ్రం చేసి రెడీగా పెట్టారు. ఒకప్పుడు నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని కాబట్టి నన్ను గెంటేశారు. ఇప్పుడు 7గురు వెళ్ళామంటే గెంటడానికి కుదరదు, మనందరం ఐకమత్యంగా ఉందాం, కలిసిమెలిసి ఉందాం, ఆ ఇంట్లోనే కాపురం ఉందాం రండి అని చెప్పి 7గురిని తీసుకొస్తేనట. అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురం ఉంటాయట, అక్కడనే కాపురం ఉంటాయి. అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి దానికంటే చెడ్డదంటే 7 ఆటలకి గొడవలు రావా? ఇప్పుడు 7 వచ్చి ఒకే ఇంట్లో ఉంటున్నాయి, వాటికి ఏమైనా సమస్యలు ఉన్నాయమ్మా? సమస్యలు ఉన్నాయా? కార్యకర్తలందరూ దుష్టుడి కోసం చక్కగా పనిచేస్తున్నారమ్మా. ఇప్పుడు చెప్పండి, సువాసన పేడకంపు ముందు తలదించుకోవాల్సి వస్తుందా? దేవుని పిల్లలు దయ్యాల ఐక్యత ముందు తలదించుకోవాల్సి వస్తుందా? మనకు పేరుకే ఐక్యత, బతుకులో ఉండదు ఐక్యత. ఎవరో సేవకుని కొట్టారు, అందరూ ఐక్యమైపోదాం, తర్వాత మళ్ళీ ఎవరిదారు ఆడిదే. ఎవరో సేవకుని చంపేశారు, అందరూ ఐక్యమైపోదాం, మళ్ళీ తర్వాత ఎవరిదారు ఆడిదే. ఇంకో సేవకుని చంపాక వస్తుందేమో మనకు ఐక్యత. ఇంకో 10 మంది సేవకుల్ని 10 మంది విశ్వాసాలని చంపాక వస్తుందేమో ఐక్యత. అంతవరకు రాదు. నన్ను ఎవడైనా తిడితే నాకు కోపం వచ్చేస్తే నేను మాట్లాడతాను, కానీ ప్రభువుని ఎవడైనా ఏమనంటే మాత్రం నాకు కోపం రాదు, నేను మాట్లాడను. నన్ను ఎవడైనా ఏమనంటే మాత్రం నాకు ఎక్కడలేని రోషం వచ్చేస్తుంది. కానీ నా బైబిల్ని, నా ప్రభువుని నోటికి వచ్చిన మాడుతుంటే నాకు రోషం రాదు, కోపం రాదు, పౌరుషం రాదు, ఐక్యత ఉండదు. ఎప్పుడు వస్తుంది ఐక్యత? సత్యాక వస్తుంది ఐక్యత. దయ్యాలకు ఉంది ఐక్యత, దయ్యాలు ఐక్యంగా పనిచేస్తున్నాయి. దేవుని పిల్లలారా, మీకు ఐక్యత లేకపోతే ఎలాగా? అలాగే సభలు జరుగుతూ ఉంటాయి, మనం వస్తాం, కూర్చుంటాం. ఎవరండి సభలు పెడుతుంది? పలానా ఆయనండి, అయితే మనకు పని లేదండి, ఆయన పెట్టుకుంటాడండి. ఎవరండి ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తుంది? పలానా ఆమె అండి, ఆవిడ చేసుకుంటుందండి, మనకేటి పని? ఎవరండి పాస్టర్ గారు? పలానా ఆయన పరిచయం చేస్తున్నాడు, ఆయన చేసుకుంటాడు, మాకు సంబంధం ఏంటి? మా పాస్టర్ గారు ఏదో మీటింగ్లు పెట్టుకుంటాడండి, మా పాస్టర్ గారు ఏదో ఉపవాస కోటాలు పెట్టుకుంటున్నాడండి, మా పాస్టర్ గారు ఏదో సమాజం ఏదో కోటాలు పెట్టుకుని, మాకు సంబంధం ఏంటండి? అది మా పాస్టర్ గారి పని, మా పని కాదు. ఎవరి పని అది? ఎవరి పని అది? మన పని కాదా? మన పాస్టర్ గారి పనేనా? మన పాస్టర్ గారి పనే? మన పని కాదా? ఎవరి పని అది? సంఘం యొక్క పని, సంఘం అంతటి బాధ్యత, సంఘం అంతటి పరిచర్య, సంఘం అంతటి పని. కానీ మనం ఎంత దుర్మార్గపు స్వభావం కలిగి ఉంటామంటే, దయ్యాలకున్న ఐక్యత నేడు దినాల్లో ఎవరికి లేదమ్మా? ఎవరికి లేదు? దేవుని పిల్లలకు లేదు. అందుకే సువాసన దుర్గంధాన్ని చూసి తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమో తీర్పు దినాన. దయ్యాలే దేవుణ్ణి నమ్మి వణుకుతున్నాయంటాడు యాకోబు పత్రికలో. అందుకే క్రియలు లేని విశ్వాసము మృతము, క్రియలు లేని విశ్వాసము మృతము. నీ దగ్గర నిజమైన విశ్వాసం ఉందా? క్రియలు కనపరచు. దయ్యాలు ఎంత చక్కగా పనిచేస్తున్నాయో ఓ క్రైస్తవ కార్యకర్త, మరలా ఈ పదం వాడుతున్నాను, మీకు పరిచయం చేస్తున్నాను, ఎక్కువ వాడుకోండి ఈ పదాన్ని. ఏ కార్యకర్తలు మనం అందరం? చెప్పండి, ఏ కార్యకర్తలు? అందరూ కలిసి చెప్పండి ఒకటేసారి. ఏ కార్యకర్తలు మనం అందరం? క్రీస్తు కార్యకర్తలం. ఏ కార్యకర్తలం? క్రీస్తు కార్యకర్తలం, క్రైస్తవ కార్యకర్తలం, క్రీస్తు కార్యకర్తలు మనం. కార్యకర్తలందరికీ నా జోహార్లు అంటాడు, కానీ అతను కార్యకర్తల కోసం నిజానికి ప్రాణం పెట్టడు. కానీ నిజమైన క్రీస్తు కార్యకర్తలందరి కోసం ఏం పెట్టాడు? ప్రాణం పెట్టాడు. మన నాయకుడు మనందరి కోసం ప్రాణం పెట్టాడు. ఈ లోక నాయకుడు ఎవ్వడు మీ కొరకు ప్రాణం పెట్టడు. మన నాయకుడు మన కొరకు ప్రాణం పెట్టాడు. కనుక మనమందరం క్రీస్తు కార్యకర్తలం, దేవుని కార్యకర్తలం, ప్రభువు కార్యకర్తలం, ప్రభువు కొరకు నిలబడి పని చేస్తున్న దేవుని పిల్లలం మనమందరం. కనుక ప్రియమైన దేవుని సంగమా,
మీ విశ్వాసం వీక్ అయిపోకుండా చూసుకోండి. మీ విశ్వాసం అనే నావ బద్దలైపోకుండా చూసుకోండి. మీ విశ్వాసం ఇంకా నిలబడాలంటే మరలా చెప్తున్నాను, ఈ రోజు నుంచి దేవుని పని ఎలా చెయ్యాలా అని చక్కటి తీర్మానాలు చేసుకోండి. ఈ రాత్రి మీరందరూ చక్కటి తీర్మానాలు చేసుకోవాలి. నేను దేవుని పని ఇంకా ఎలా చేయాలి, దేవుని పని ఇంకా కొనసాగించడానికి నేను ఏం చేయాలి, దేవుని కార్యాభివృద్ధి కొరకు నేను ఏం పాటుపడాలి, దేవుని చిత్తాన్ని నేను ఎలా నెరవేర్చాలి, ఆత్మల రక్షణ కొరకు నేను ఎలా ముందుకెళ్ళాలి, నేను మా వాళ్ళందరితో పాటు కలిసి ఇలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు ఎలా చెయ్యాలి, లేదా వాళ్ళకి నేను ఎలా సహకరించాలి, నా సంపాదనలో నుండి నేను ఎంత దేవుని కోసం ఖర్చు చేయాలి ప్రతి నెల, లేదా నా సంపాదనలో నుండి నేను ఎంత స్వార్థ కోసం ఖర్చు చేయాలి ప్రతి నెల, నా సంపాదన ఎవరి కోసం ఖర్చు అవ్వాలి, ఎవరికి ఉపయోగపడాలి, ఏ ఆత్మలను నేను రక్షించగలగాలి, నేను ఎంతకాలం ఇంకా ఈ భూమి మీద ఉంటాను, ఎప్పుడు నా ఆత్మ ఈ లోకాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధికి వెళ్ళిపోద్ది, అప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడాను నా ప్రభు చేత నేను పిలిపించుకోవాలంటే సత్య సువార్త కోసం నేను ఏం విత్తాలి అనే మంచి ఆలోచనతో సంఘాలు, సేవకులు, విశ్వాసులు ముందుకెళ్ళి ఐక్యంగా పనిచేస్తే ప్రభు పని ఇంకా ఘనంగా జరుగుతుంది. ఆ విధంగా పని జరగడం మాత్రమే కాకుండా మన విశ్వాసం కూడా దినదినం ఏమవుతుంది, అభివృద్ధి చెందుతుంది, పదును పెట్టబడుతుంది. గనుక ప్రియమైన దేవుని సంగమా, తొట్టిల్లిపోకండి, బలంగా నిలబడండి. ఏమో క్రీస్తు రాకడ ఎప్పుడో మనకు తెలియదు. అది వచ్చే సమయానికి మనం సంసిద్ధులుగా ఉండాలి, ఎదగాలి. దయ్యాలలో ఉన్న ఐక్యత దేవుని పిల్లల్లో లేకపోతే అది మంచి పద్ధతి కాదు. అయ్యేంత ఐక్యంగా పనిచేస్తున్నప్పుడు వాటిని మించి మనం ఐక్యంగా పనిచేయాలి, వాటిని మించి మనం ఐక్యంగా పోరాడాలి. ఎందుకంటే మన సువాసన, అదేమో దుర్వాసన ఎంత ఐక్యంగా ఉన్నప్పుడు, లోకస్తులే అంత ఐక్యంగా ఉన్నప్పుడు, సాతాను సంబంధులే అంత ఐక్యంగా ఉన్నప్పుడు మరి దేవుని పిల్లలుగా మనం ఇంకెంత ఐక్యంగా పోరాడాలని మీ అందరికీ మరొకసారి మనవి చేస్తూ, విజ్ఞాపన చేస్తూ, ఈ సత్యవాక్యం మీ అందరి హృదయాలలో 30 60 100 ఫలించి అభివృద్ధి పొంది మీ హృదయాలను ప్రభు కొరకు స్థిరపరిచి మిమ్మల్ని ఆయన బాటలో, ఆయన మార్గంలో కడ వరకు నమ్మకంగా నడిపించునుగాక. ఆమెన్.